క్రీస్తులో అతి ప్రియముగా పిలువబడిన సహోదర సహోదరులందరికీ మన తండ్రి అయిన దేవుడు, మన యొక్క రక్షకుడు, ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రతి ఒక్కరిని ప్రేమతో ఈ యొక్క ఫ్రీ ఆన్‌లైన్ బైబిల్ స్టడీకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. కూడి ఉన్న ప్రతి ఒక్క సహోదర సహోదరులందరికీ శాంతి సమాధానం కలుగును గాక అని విశ్వసిస్తూ, ప్రియమైన సహోదరులారా, మనం గడిచిన అనేక నెలల నుంచి మనం చూస్తున్న ఈ యొక్క పాఠాలు, ప్రతి ఒక్క పాఠం అనేది యోహాను 8వ అధ్యాయం 32వ వచనానుసారంగా మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అదే సత్యం మాత్రమే మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ఎక్కడి నుంచంటే ఈ యొక్క ప్రపంచంలో అనేకమైన అసత్యాలనేది మనకు ఉండనే ఉన్నాయి. అది సాతాను ద్వారా కల్పించబడ్డాయని మరి చూసాము. అదే విధంగా అనేకము మనుషుల ద్వారా కూడా కల్పించబడినవి సంఘంలో వచ్చేసి మనం చూస్తూ ఉన్నాము అనే విషయంగా చూస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరులారా. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి అనేక నెలల నుంచి మనం గడిచిన మే మంత్ నుంచి మనము ఈ యొక్క సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రతి ఒక్క వారము దాదాపుగా అనేక అసత్యాల నుంచి మనకు విడుదల దయచేస్తుంది. దేవుని యొక్క మహాకృపను బట్టి అని మనం చూస్తూ వస్తున్నాం ప్రియమైన సహోదరులారా. సో, ఆ విధంగా గడిచిన వారం మనం వచ్చేసి ప్రత్యక్ష గుడారం గురించి మనం ధ్యానం చేశాము. అందులో ప్రత్యక్ష గుడారం అనేది ఇజ్రాయేలు ప్రజలకి నీడగా దేవుడు అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకి ఇచ్చాడు. కానీ అది నిజముగా మనకు ఏ విధంగా అది మనకు సాదృశ్యంగా ఉంది అనే విషయంగా చూసాం ప్రియమైన సహోదరులారా. మనం పరలోకం చేరుకోవడానికి ప్రత్యక్ష గుడారం అనేది ఒక మాదిరిగా మనకు అందులో ఇవ్వబడింది. అందులోనున్న వివిధ రకాల పనిముట్లు, అందులో ఉన్న వివిధ రకాల ఉపకరణములు, మరి ఉన్న స్థలము, అందులో ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నాయి, వాటన్నిటిని గురించి మనము పూర్తిగా అనేది ధ్యానం చేసాం ప్రియమైన సహోదరులారా. సో, ఈ దినము మనం ధ్యానించబోతున్న పాఠము వచ్చేసి, మీ విరోధి అయిన సాతాను. యువర్ అడ్వర్సరీ ద సాతాన్. ఇక్కడ మనం చూస్తూ వచ్చాము. ఈ యొక్క సాతాను ద్వారా అనేక అసత్యాలనేది సంఘంలో చొచ్చుకొని వచ్చాయి. క్రైస్తవ్యంలో అవి ఇప్పటికీ అనేక మంది గుడ్డిగా నమ్ముతూ ఉన్నారు. బైబిల్‌లో మనకు చెప్పబడినప్పటికీ అనేక విషయాలనేది నమ్ముతూ రావడం అనేది చాలా విషాదకరం. అందులో మెజారిటీ క్రిస్టియన్స్ సహోదరులు వచ్చేసి ఆ విధంగా ఉన్నారనేసి చూస్తూ వస్తున్నాం. మన ఈ దినము ఒక అద్భుతమైన, మహత్కరమైన, ఒక నమ్మలేని ఒక సత్యాన్ననేది మనం ధ్యానించబోతున్నాం ప్రియమైన సహోదరులారా. అదే ఈ యొక్క సాతాను గురించి. ఈ సాతాను మన విరోధి. అంటే మన విరోధి అయిన సాతాను గురించి ఈ దినం మనం ధ్యానం చేయబోతున్నాం. మనకు మాత్రమేనంటే ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అనే విషయంగా మనం చూడగలుగుతున్నాం. అందులో పర్టిక్యులర్‌గా మన విరోధి, మీ విరోధి అయిన సాతాను. ఇతను ఎవరు? ఇతని యొక్క మొదలు ఎక్కడ? ఏమిటి? ఎక్కడ? ఏమిటి? ఎలా? ఆరంభంలో ఎలా ఉన్నాడు ఈ యొక్క సాతాన్ అనే అతను? వాడి యొక్క గుణలక్షణాలేంటి? వాడి యొక్క బలం ఏంటి? బలహీనత ఏమిటి? ఈ యొక్క ప్రపంచంలో ఇన్ని రకాల పరిస్థితులకి ఎలా కారణమవుతున్నాడు? అనేక విధములైన ప్రశ్నలకనేది మనం ఈ దినము ఈ యొక్క సాతాను గురించి మనం ధ్యానించబోతున్నాము. పూర్తిగా వాక్యానుసారంగా ప్రియమైన సహోదరులారా. దీనికి ఆధార వచనం మనం ధ్యానిద్దాము. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. ఇక్కడ చూస్తే ప్రియమైన సహోదరులారా, పేతురు మనకి ఈ యొక్క వచనంని రాస్తున్నారు. మీ విరోధి అయిన అపవాది. ఈ యొక్క అపవాది అంటే సాతాను ఏ విధంగా ఉన్నాడంటే గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడనేసి మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇక్కడే మనకి ఈ యొక్క ఆధార వచనం మీ విరోధి అయిన అపవాది అంటే మనందరి విరోధి అయిన అపవాది సాతాను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం ప్రియమైన సహోదరులారా. ఈ యొక్క సాతాను గతమేంటి? ప్రస్తుతం ఏంటి? భవిష్యత్తు ఏంటి? అనేది మనం ఈ దినము ఈ యొక్క పాఠంలో పూర్తిగా ధ్యానం చేయబోతున్నాం. మనం ఇక్కడ ఈ యొక్క సాతాను గురించి అనేక విషయాలను మనం ఈ యొక్క పాఠం ద్వారా ధ్యానం చేయబోతున్నాము, తెలుసుకోబోతున్నాము. అది ముఖ్యంగా మనకు ఆత్మీయ రూపంలో ఉన్న మనకు, ఆత్మీయ ఇజ్రాయెల్‌గా ఉన్న మనకు, మన యొక్క శత్రువు గురించి మనము ఈ దినము చూడబోతున్నాం ప్రియమైన సహోదరులారా. మరి ఈ యొక్క లోకంలో ఒక రాజు ఒక కుమారుడు ఉన్నాడనుకుంటే, ఆ యొక్క కుమారునికి రాజుగా అభిషేకం చేయాలంటే, అతనికి అనేక విషయాల గురించి ఈ యొక్క లోకపులో నుండి రాజు తన కుమారునికి అనేక విషయాలలో అవగాహన అనేది కల్పిస్తాడు. అందులో మనం చూస్తే పట్టాభిషేకం చేయడానికి ముందుగా అతనికి అవసరమైన విద్య అనేది అందుబాటు చేస్తారు. ఆ యొక్క ప్రభుత్వం అనేది ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా నడుస్తుంది? అనే అనేక విషయాలనేది అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా రాజకీయాల గురించి అనేది అతనికి తెలియపరుస్తారు. ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది? ఏ విధంగా మనం మేనేజ్ చేసుకోవాలి? అనేక విషయాలనేది దాని గురించి తెలియపరుస్తారు. అదేవిధంగా చరిత్ర ఏంటి? ఆ యొక్క రాజ్యం యొక్క చరిత్ర ఏ విధంగా, ఎలా వచ్చింది? ఏ విధంగా జరుగుతూ వస్తుందనేది తెలియపరుస్తారు.
ఆ యొక్క రాజ్యంలోనున్న అనేక మతాలు, మరి వాటి మధ్యనున్న సారూప్యత, అనేక విషయాలనేది మతాల గురించి, అందులో ఆ యొక్క రాజ్యంలో ఉన్న వివిధ రకాల మంత్రులు, మరి వారి యొక్క పనులు అనేది ఇక్కడ తెలియపరుస్తారు. మరి ఇది మాత్రమేనా అంటే, ఇంకా అతి ముఖ్యమైన విషయం మన ప్రత్యర్థులు ఎవరు? ఆ యొక్క రాజ్యానికి ఎవరు శత్రువులుగా ఉన్నారు? వారి యొక్క బలం ఏంటి? బలహీనత ఏంటి? అనేక విషయాలనేది ఈ యొక్క రాజకుమారునికి రాజు తెలియపరుస్తాడు వివిధ రూపాలుగా. సో, ఆ తర్వాత ఎప్పుడైతే వీటన్నిటిలో ఆ యొక్క రాజకుమారుడు బాగా తేరిన తేరిన తర్వాత మాత్రమే అతను ఒక విజయవంతమైన రాజుగా అతనిని పట్టాభిషేకం అనేది ఆ యొక్క రాజు చేస్తాడనే విషయంగా మనం ఇక్కడ చూడగలం. ఇది లోకపరంగానే చూడగలుగుతున్నాం. అదే ప్రియమైన సహోదరులారా, మనం ఇప్పుడు దేవుని యొక్క పిల్లలమైన వారిగా మనం ఉన్నామనేసి చూస్తూ ఉన్నాం గడిచిన అనేక పాఠాలలో. మరి పరలోకపు తండ్రిని మనం చేరుకోవడానికి ఆయన యొక్క సింహాసనం మీద మనం రాజుగా కూర్చునడానికి మనకు అనుగ్రహించిన ఈ యొక్క పిలుపే ఈ యొక్క సత్యం అనేది మనం చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. అలాంటిది మనం దేవుని పిల్లలమై క్రీస్తు యొక్క రాజ్యంలో ఆయనతో పాటు మనము ఆ యొక్క సింహాసనం మీద చిన్న రాజులుగా మనం ఉండటానికి దేవుడు కూడా మనకు అలానే ఈ యొక్క లోకపు రాజు ఏ విధంగా అయితే ఆ యొక్క రాజకుమారునికి అవసరమైన అనేక వివిధ రకాల విద్యలనేది అక్కడ అవగాహన అనేది కల్పిస్తాడో, అదే విధంగా మనకు కూడా రాజులుగా అవ్వడానికి ఇచ్చిన ఈ యొక్క పిలుపులో, మనకు కూడా ఈ యొక్క లోకంలో దేవుని యొక్క చిత్తం ఏంటి? ఈ యొక్క అనేక అసత్యాలేంటి? దానికి సంబంధించిన అనేక విషయాలు, సత్యం ఏంటి? పరిశుద్ధ గ్రంథం ఏం తెలియపరుస్తుంది? మరి లోకంలో ఏ విధంగా ఉంది? అనేక విషయాల గురించి మనకు గడిచిన నెలల నుంచి మనకు పాఠాలుగా తెలియపరుస్తూ వస్తున్నాడు ప్రియమైన సహోదరులారా. మరి అదే విధంగానే ఈ దినము ఒక రాజుగా విజయవంతమైన లేదా జయించే రాజుగా మనకవ్వడానికి ఈ దినము సాతాను అతని గురించి అంటే మన యొక్క ప్రత్యర్థి గురించి మనకు దేవుడు ఈ దినము ఒక నమ్మలేని ఒక భయంకరమైన ఒక అద్భుతమైన ఒక సత్యాన్ననేది మన ముందు ఇక్కడ ఉంచుతున్నాడు ప్రియమైన సహోదరులారా. మనం దీనిని ధ్యానించడానికి మనం చూస్తే ఈ యొక్క సాతాను గురించి ఈ యొక్క ప్రపంచంలో ఏ విధంగా లేదా ఎలా అనుకుంటారు అనేసి మనం ఒక ఇమాజిన్ చేసుకుంటే ప్రియమైన సహోదరులారా, చాలా భయంకరమైన విధముగా ఈ యొక్క ప్రపంచంలో సాతానుననేది చిత్రీకరించడం అనేది చూడగలుగుతున్నాం. అది అనేక సినిమాలలో కానివ్వండి, ఈ యొక్క మనం చెప్పే చిన్న పిల్లలు చెప్పే కథలలో కూడా ఈ యొక్క సాతాననేది మరీ భయంకరంగా, అతి భీకరంగా అనేది ఒక క్రూరమైన రూపంలో అనేది ఉంటాడు అనే విధంగా మనము అనేక విధాలుగా మనం చూస్తూ వస్తుంటాం ప్రియమైన సహోదరులారా. ఇది ప్రపంచంలో సాతాను గురించి ఉన్న ఒక చిత్రీకరణ అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి వాస్తవానికి ఎవరి యొక్క సాతాను? ఈ యొక్క సాతాను ఎవరు? ఎవరి ద్వారా సృష్టించబడ్డాడు? ఎలా సృష్టించబడ్డాడు? ఎలా సాతానుగా అతనయ్యాడు? అతని యొక్క తంత్రాలేంటి? అతని యొక్క ముగింపు ఏంటి? అనేది మనం ఈ యొక్క పాఠంలో మనం మొత్తంగా మనం ధ్యానించబోతున్నాం ప్రియమైన సహోదరులారా. సో, ఇందులో మనం ఈ యొక్క సాతాను ఎవరు అనే యొక్క మొదటి ప్రశ్నకి మనము ధ్యానిద్దాము. మనం దీనికి యెహెజ్కేలు 28వ అధ్యాయం 1, 2 వచనాలు మనం ధ్యానిస్తే ఇక్కడ యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవైన నొక దేవతనైనట్టు సముద్రం మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను అని నీవనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏదియు లేదు. ఇక్కడ చూస్తే ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క వచనంలో మనము తీరు రాజు గురించి ఇక్కడ మనము చెప్పబడ యెహెజ్కేలు దీర్ఘదర్శనం ద్వారా మనం ఇక్కడ చెప్పడం అనేది చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. తీరు అనే యొక్క ప్రదేశం అనేది ఇజ్రాయేల్‌కు పైభాగంలో ఇప్పుడున్న లెబనాన్ యొక్క దేశంలో టైర్ అనే యొక్క దేశం అనేది మధ్యధరా సముద్ర ప్రాంతంగా మనకిది సముద్ర తీరంగా అనేది ఉండడం అనేది చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. ఇక్కడ ఈ యొక్క ఒక రాజు ఆ యొక్క సముద్రం మధ్యనే నేను ఆశీనుడై ఉన్నాను అనే రకంగా ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇతను ఏ విధంగా ఉన్నాడంటే దానియేలు కన్నా జ్ఞానవంతుడుగా ఈ యొక్క తూరు అధిపతి అనేది ఇక్కడ ఉండడం అనేది చూడగలుగుతున్నాం. అతనికి మర్మమైనది ఏమీ లేదు అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. మరి ఇక్కడ తూరు రాజు గురించే చూస్తున్నామే, కానీ మనం చూడాల్సింది ఎవరి గురించి? సాతాను గురించి అనేది మీకు ఇక్కడ ఒక ప్రశ్న అనేది రావచ్చు. తర్వాత వచనాలు అనేది ఇదే అధ్యాయంలో మనం ధ్యానిద్దాము. యెహెజ్కేలు 28వ అధ్యాయం 3-5 వచనాలు మనం ఇక్కడ ధ్యానిస్తే,
నీ జ్ఞానము చేత నీ వివేకం చేతను ఐశ్వర్యం నొందితివి. నీ ధనాగారంలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యం కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. ఇక్కడ మనం చూస్తే ప్రియమైన సహోదరులారా, అదే తూరు రాజు గురించే ఇక్కడ అతనికి జ్ఞానము ఉంది, వివేకం ఉంది. తద్వారా అతను చాలా ఐశ్వర్యవంతుడిగా ఇక్కడ ఉండడం అనేది చూడగలుగుతున్నాం. తన యొక్క ధనాగారంలోనికి ఎన్నో వివిధ రకాల విలువైన ఇక్కడ వెండి, బంగారం అనేది ఇక్కడ ఉండడం అనేది ఇక్కడ ఆ యొక్క తీరు అనే యొక్క ప్రదేశం అనేది సముద్ర తీరంగా ఉంది కాబట్టి అక్కడ చాలా ముఖ్యంగా ఆ యొక్క అది ఓడరేవు ప్రాంతంగా ఉంది కాబట్టి ఈ యొక్క వర్తకం అనేది ఆ కాలంలో ఇక సముద్ర తీరంగానే ఇక సముద్రం ద్వారానే ఇక పడవల ద్వారా జరగడం అనేది చూడగలుగుతున్నాం. కాబట్టి ఇది ఒక అతి ముఖ్యమైన వర్తకపు ప్రదేశంగా ఈ యొక్క తూరు అనే యొక్క ప్రదేశం అనేది ఉండడం అనేది చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. సో ఆ యొక్క రాజుకు కలిగిన ఐశ్వర్యమును బట్టి ఏమయ్యాడు? గర్వించాడు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అదే అధ్యాయంలో తర్వాత 12వ వచనాన్ని మనం ధ్యానించగలిగితే ఇక్కడ నరపుత్రుడా, తూరు రాజును గురించి అంటే ఇక్కడ నరపుత్రుడా అంటే ఇక్కడ దేవుడు ఇక్కడ యెహెజ్కేలు గురించి ఇక్కడ యెహెజ్కేలుకి చెబుతున్నాడు. ఏమనంటే నరపుత్రుడా, తూరు రాజును గురించి అంగలార్పణ వచనమెత్తి ఈలాగు ప్రకటించుము. ఇక్కడ దేవుడు యెహోవా దేవుడు ఇక్కడ తూరు రాజుకు అంగలార్పు గురించి ఇక్కడ నరపుత్రుడా అని యెహెజ్కేలుకి ఇక్కడ చెప్పడం అనేది చూడగలుగుతున్నాము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. ఎవరు అంటే ఈ యొక్క తూరు రాజు. తూరు రాజు ఎలా ఉన్నాడు? ఇంతవరకు చూస్తే జ్ఞానవంతుడిగా, దానియేలు కన్నా జ్ఞానవంతుడిగా, అతనికి మరుగుపరచబడినది ఏది లేదుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. అదే ఈ యొక్క వచనంలో ఇక్కడ మనం చూస్తే ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క తూరు రాజు ఏ విధంగా ఉన్నాడంటే పూర్ణ జ్ఞానముతో సంపూర్ణ సౌందర్యము గలవాడుగా, ఆ యొక్క సంపూర్ణ సౌందర్యము అంటే అందంగా ఉండాలి అంటే ఇతనే అనే ఒక మాదిరి గలవాడిగా ఈ యొక్క తూరు రాజు అనేది ఇక్కడ ఉండడం అనేది చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. తర్వాత వచనాన్ని మనం ధ్యానిస్తే ఇదే తూరు రాజు గురించి యెహెజ్కేలు 28వ అధ్యాయం 13వ వచనంలో, దేవుని తోటయగు ఏదెనులో నీవింటివి. ఎవరు? తూరు రాజు. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాలి మాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. ఇంతవరకు చూస్తున్నాం ప్రియమైన సహోదరులారా, తూరు రాజు గురించి అనేక వచనాలను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. కానీ అదే తూరు రాజు ఇక్కడ చూస్తే ఏదెను తోటలో, దేవుని తోటయగు ఏదెనులో ఈ యొక్క తూరు రాజు అనేది ఉన్నారు. నిజంగా మరి తూరు అనే యొక్క ప్రదేశం అనేది ఏదెనులో ఆ యొక్క రాజు ఏదెను ఉన్నప్పుడు ఉన్నాడా అంటే ఖచ్చితంగా లేడు. మరి ఏదెను ఉన్న సమయంలో ఉన్నది ఎవరు మాత్రము అంటే అక్కడ ఆదాము, హవ్వ మాత్రమే అక్కడ ఉన్నారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. మరి తూరు రాజు గురించి ఇక్కడ చెప్పబడుతుంది అంటే వాస్తవానికి తూరు రాజు గురించి ఇక్కడ నేరుగా ఆ యొక్క రాజు గురించి చెప్పబడట్లేదు. ఆ యొక్క రాజు అనే తూరు ఆ యొక్క ప్రదేశాన్ని తీసుకొని ఇక్కడ ఒక రాజు గురించి ఇక్కడ చెప్పడం చూడగలుగుతున్నాము. అతను ఏదెను తోటలో ఉన్నాడు. మాణిక్యము, గోమేధికము ఇక్కడ వివిధ రకాల అమూల్యమైన రత్నాలతోనూ బంగారుతోనూ అతను అలంకరింపబడి ఉన్న అతను ఏదెను తోటలో ఉన్నాడు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. మరి ఇతని గురించి తర్వాత ఇంకా ఏంటి అనేసి అంటే చూస్తే తర్వాత వచనం మనం ధ్యానించగలిగితే 14వ వచనంలో, అభిషేకము నొందిన కెరూబువై ఈ యొక్క ఆశ్రయముగా ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. ఆ యొక్క తూరు రాజు గురించి మనం ఇక్కడ చూడగలిగితే అభిషేకం నొందిన కెరూబువై ఈ యొక్క ఆశ్రయముగా నీవు ఉంటివి. అదే ఇంకొక ట్రాన్స్లేషన్ మనం చూడగలిగితే అభిషేకం పొందిన కావలి కెరూబులా నేను నిన్ను నియమించాను. ఎవరు? దేవుడు ఇక్కడ. అంటే వాస్తవానికి ఇక్కడ తూరు రాజు గురించి చెప్పబడుతుందా అంటే లేదు ప్రియమైన సహోదరులారా. మరి ఎవరి గురించి ఇక్కడ చెప్పబడుతుంది అంటే కావలిగా ఏదెను తోటలో ఉన్న ఒక కెరూబు గురించి ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా.
ఆ యొక్క కెరూబుని దేవుడే అక్కడ ఏదెను తోటలో నియమించారు. ఎవరికి కావలిగా అంటే ఆదాముకి, హవ్వలకి ఇక్కడ దేవుడే ఆ యొక్క రాజు అంటే ఆ యొక్క కెరూబుని ఏదెను తోటలో వారికి కావలిగా నియమించారనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. మరి ఇప్పుడు చూస్తే ఈ యొక్క ఎవరి సాతాన్ అనే దాంట్లో మనము చూస్తూ వచ్చాము అతని యొక్క గుణలక్షణాల విషయంలో. ఈ యొక్క సాతాన్ అనేవాడు జ్ఞానవంతునిగా ఇక్కడ ఉన్నాడు అనేది, అదే విధంగా చాలా ఐశ్వర్యం గలవానిగా ఈ యొక్క సాతాన్ అనేది ఉండడం అనేది ఇక్కడ చూడగలుగుతున్నాము. మరి ఈ యొక్క సాతాను అందం అంటే ఇతనే అనేంత యొక్క అందం గలవాడిగా, సంపూర్ణ సౌందర్యం గలవాడిగా ఈ యొక్క సాతాన్ అనేది ఉండడం చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. మరి ముందు మనం స్లైడ్‌లో చూస్తే ఈ యొక్క సాతాను గురించి ఈ యొక్క ప్రపంచంలో అనేకులు చాలా వికృతమైన రూపాలలో, చాలా భయంకరమైన రూపాలలో అనేది చిత్రీకరించారు. కానీ వాస్తవానికి అందం అంటే ఇతనే అనేంతలాగా ఈ యొక్క సాతాను ఉన్నాడు ప్రియమైన సహోదరులారా. సో, అంతటి అందమైన వానిగా ఈ యొక్క సాతాను ఉన్నాడు. ఇంకా ఈ యొక్క సాతాను ఎవరు అంటే అభిషేకం పొందిన వాడిగా ఇక్కడ ఈ యొక్క సాతాను ఒక కెరూబులా ఇక్కడ ఉండడం అనేది చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. సో, ఈ యొక్క మొదటి ప్రశ్న అయిన ఎవరు ఈ సాతాను గురించి మనం ఇక్కడ చూసాము. మరి ఈ యొక్క సాతాను ఎలా సృష్టించబడ్డాడు అనేది తర్వాత ప్రశ్న. ఈ యొక్క సాతాను ఎలా సృష్టించబడ్డాడనే దానికి ఒక వచనాన్ని మనం ధ్యానిద్దాము. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15, 16 వచనంలో మనం ఇక్కడ ధ్యానిస్తే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవయు భూమి యందున్నవయు అదృశ్యమైనవి గాని దృశ్యమైనవి గాని, అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను. ఇది ఎవరి గురించి చెబుతున్నదంటే ప్రియమైన సహోదరులారా, సాక్షాత్తు మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి, దేవుని యొక్క కుమారునిగా. ఇక్కడ చూస్తే ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఎవరు దేవుని యొక్క అదృశ్య స్వరూపి అంటే మనందరికీ తెలిసే త్రిత్వం అనే యొక్క పాఠంలో కూడా మనం పిరి చాలా పూర్తిగా మనము డీటెయిల్డ్‌గా ఈ యొక్క పాఠాన్ని మనం ధ్యానించాం ప్రియమైన సహోదరులారా. సో, దేవుని యొక్క అదృశ్య స్వరూపి ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే సర్వ సృష్టికి మొట్టమొదటి వానిగా ఉన్నాడు. ఆయన యందే సర్వమును సృజించబడింది అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆయన ద్వారానే, ఆయనను బట్టే సమస్తము సృష్టించబడిందనేది మనకిక్కడ పౌలు చాలా చక్కగా కొలస్సీలకు రాసిన పత్రికలో మనకిక్కడ తెలియపరిచాడు. అంటే మనకిక్కడ ఒక ప్రశ్న రావచ్చు. మరి ఆకాశం అందున్నవయు, భూమి అందున్నవయు, కనిపించేవి కానీ, కనిపించనివి కానీ అన్నీ ఆయనను బట్టే సృజించబడినవి. ఎవరిని బట్టి? మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టే. అంటే తర్వాత మరి ఒక వచనం మనం ధ్యానిస్తే, యోహాను 1వ అధ్యాయం 3వ వచనంలో, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఎవరు లేకుండా? మన ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా ఈ యొక్క ప్రపంచంలో, ఈ యొక్క సృష్టిలో ఏమీ కలగలేదనేది మనకు క్లియర్‌గా ఉంది ప్రియమైన సహోదరులారా. అంటే దీనిని బట్టి ఈవెన్ ఈ యొక్క సాతాను కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే సృష్టించబడ్డాడా? అంటే అవును అనేది మనము ఈ యొక్క వచనాలను బట్టి క్లియర్‌గా మనకు తెలియపరుస్తుంది ప్రియమైన సహోదరులారా. ఎందుకనంటే కనిపించేవి గాని, కనిపించనివి కానీ కొలస్సీలకు రాసిన పత్రికలో చూస్తే ఆకాశమందు కానీ, భూమి మీద కానీ ప్రతిదీ ఆయన లేకుండా ఏది సృష్టించబడలేదు. ఇంక్లూడింగ్ సాతాన్ అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. దీనికి మరొక వచనం మనం ధ్యానిద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 1, 2 వచనాలు మనం ఇక్కడ ధ్యానిస్తే, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఈ యొక్క వచనంలో కూడా మనం ఇక్కడ చూడగలిగితే ప్రియమైన సహోదరులారా, పితరులతో పూర్వకాలమందు వివిధ రకాల సమయములందు ప్రవక్తలతో మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ యొక్క అంత్య దినముల్లో మనం ఇక్కడ చూస్తే ఆయన కుమారుని ద్వారా అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే ఆయన చెప్పిన ప్రతి ఒక్క దాని ద్వారానే మనం ఇక్కడ ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మొదటి రాకడలో అనేక విషయాలనేది దీని గురించి తెలియపరిచాడు. ఆయన మనకు తెలియపరిచాడనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆయా కుమారుణ్ణి దేవుడు సమస్తమునకు వారసునిగా నియమించాడు.
ఆ యొక్క కుమారుని ద్వారానే ఈ యొక్క ప్రపంచములనేది నిర్మించాడు. సో, అందులో ఈ యొక్క సాతాను కూడా ఉన్నాడు ప్రియమైన సహోదరులారా. సో, ఇక్కడ మనం చూస్తే దీనిని బట్టి మనకిక్కడ చూస్తే దేవుని ద్వారా క్రియేట్ చేయబడింది ఎవరు? మొట్టమొదటిగా ఆది సంభూతుడిగా ఉన్నాడు ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు యేసుక్రీస్తుని తన యొక్క కుమారునిగా సృష్టించాడు. ఆ యొక్క కుమారుణ్ణి సమస్తానికి వారసునిగా చేసి, ఆయన కోసం, ఆయన ద్వారానే సమస్త సృష్టిని అనేది సృష్టించబడింది అనేది మనకిక్కడ ఈ గడిచిన వచనాలను బట్టి మనం ఇక్కడ కన్సాలిడేటెడ్‌గా ఒక ముగింపుకు రాగలం ప్రియమైన సహోదరులారా. సో, అందులోని యొక్క సాతాను కూడా మన ప్రభువైన యేసుక్రీస్తునే సృష్టించాడు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. మరి తర్వాత వచనాలు కూడా మనం ధ్యానిద్దాము. యెషయా 14వ అధ్యాయం 12వ వచనంలో మనం ఇక్కడ చూస్తే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. ఆ యొక్క తేజో నక్షత్రమా, వేకువ చుక్క అంటే మార్నింగ్ స్టార్ అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. అదే మనం ఇంగ్లీష్‌లో మనం ఇక్కడ చూడగలిగితే, ఓ స్టార్ ఆఫ్ ద మార్నింగ్ అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆ వేకు చుక్కనికి ఇంగ్లీష్‌లో మనం ఇక్కడ స్టార్ ఆఫ్ ద మార్నింగ్ అంటే మార్నింగ్ స్టార్ అనేది మనం ఇక్కడ పిలవగలుగుతున్నాం. మరొక వచనాన్ని మనం ధ్యానిద్దాము. యోబు 38వ అధ్యాయం 7వ వచనంలో మనం ఇక్కడ చూస్తే, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయ ధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు. సో, ఇది యోబుతో అక్కడ దేవుడు మాట్లాడడం గురించనే మనం ఇక్కడ చూడగలుగుతాము. ఆ యొక్క సమయంలో ఈ యొక్క వేకువ చుక్క అంటే మార్నింగ్ స్టార్ అనేది మరి ఒకరేనా అంటే అక్కడ చూస్తే ఆ యొక్క మార్నింగ్ స్టార్ గురించి ఇక్కడ 2 ఉండడం అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. యెషయాలో చూస్తే ఒకటిగా చూడగలుగుతున్నాం. ఓ వేకువ చుక్క అంటే ఒకరి గురించి అక్కడ చెప్పబడుతుంది. యోబులో మనం చూస్తే ఈ యొక్క అధ్యాయంలో ఉదయ నక్షత్రములు ఈ మార్నింగ్ స్టార్ అనేవి 2 ఉన్నాయి అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆ ఉదయ నక్షత్రములు 2 ఏకముగా కూడి అంటే ఒకే చోట్ల ఉండి పాడినప్పుడు ఎట్లా ఈ యొక్క సందర్భం ఇక్కడ చూస్తే ఈ యొక్క సృష్టిని సృష్టించేటప్పుడు ఇక్కడ మనము వీరిరువురు ఒకటిగా ఉండి అక్కడ జయధ్వనములు చేసి ఆనందిస్తున్నారు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. మరి ఎవరు ఈ యొక్క వేకువ చుక్కలు? ఎవరి గురించి ఈ యొక్క వచనాలు మనకు తెలియపరుస్తున్నాయి అంటే మరొక వచనాన్ని మనం ధ్యానిద్దాము. ప్రకటన 22వ అధ్యాయం 16వ వచనంలో మనం ఇక్కడ చూస్తే, ఒక వేకువ చుక్క గురించి ఈ యొక్క వచనంలో మనం చూడగలుగుతాము. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమైన వేకువ చుక్కవై యున్నాను. ఇక్కడ చూస్తే ప్రకటన గ్రంథంలో ప్రియమైన సహోదరులారా, ఒక వేకువ చుక్క, ప్రకాశమైన వేకువ చుక్క ఎవరై ఉన్నారు అంటే ఇక్కడ దావీదు వేరు చిగురుగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ వేకువ చుక్కగా చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు గురించేనా అంటే ఒక వేకువ చుక్క యేసుక్రీస్తు, మరొకరు ఎవరు అంటే ఉదయ నక్షత్రములు కూడి పాడినప్పుడు అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ యొక్క భూమికి పునాది వేసినప్పుడు మూల రాయి అనేది దేవుడు అక్కడ వేసినప్పుడు అనేది చూడగలుగుతున్నాం. మరొక వేకువ చుక్క ఎవరు అని అంటే ఆల్రెడీ మనం చూసిన యెషయా 14వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూస్తే, తేజో నక్షత్రమా అంటే ప్రకాశమైన నక్షత్రమా, వేకువ చుక్క, స్టార్ ఆఫ్ మార్నింగ్, నీవెట్లు ఆకాశం నుండి పడితివి అంటే ఆకాశంలో ఒక మంచి పొజిషన్‌లో ఉన్న నీవు ఏ విధంగా నువ్వు అక్కడి నుంచి పడిపోయినావు. జనములను పడగొట్టిన నీవు ఏ విధంగా నేల మట్టుకు నరకబడితివి అనే మరొక వేకువ చుక్క అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. ఆ వేకువ చుక్క ఎవరు అనేది ఇదే తెలుగులో మనకిలా ఉంది. ఇంగ్లీష్‌లో ఇదే వచనం మనం చూడగలిగితే, హౌ ఆర్ట్ థౌ ఫాలెన్ ఫ్రమ్ హెవెన్, ఆకాశం నుండి పడిపోయిన నీవు, ఓ లూసిఫర్ సన్ ఆఫ్ ద మార్నింగ్. ఇక్కడ చూస్తే ప్రియమైన సహోదరులారా మనకి ఇంగ్లీష్‌లో చాలా క్లియర్‌గా ఉంది. మరొక వేకువ చుక్క, ఒక వేకువ చుక్క చూసాం మన ప్రభువైన యేసుక్రీస్తు, దావీదు వేరు చిగురుగా ఉన్నాడు. రెండవ వేకువ చుక్క ఎవరు అనంటే, ఓ లూసిఫర్ అంటే లూసిఫర్. ఆ యొక్క లూసిఫర్‌కే మరొక పేరు ఇక్కడ వేకువ చుక్కగా ఉంది, లూసిఫర్‌గా ఉంది. సన్ ఆఫ్ మార్నింగ్, సన్ ఆఫ్ ద మార్నింగ్ అనేది మనం ఇక్కడ ఈ వచనంలో ఇక్కడ చూస్తే ప్రియమైన సహోదరులారా, ఓ లూసిఫర్ అనేదిగా ఈ వేకువ చుక్క గురించి మనకి ఇంగ్లీష్‌లో ఉంది. ఆయనే సన్ ఆఫ్ ద మార్నింగ్ అంటే సన్ ఆఫ్ ద మార్నింగ్
వేకువ చుక్కకి కుమారునిగా అనేది ఇక్కడ ఇరువురిని వేకువ చుక్కలుగా అనేది ఇక్కడ చెప్పడం అనేది చూడగలుగుతున్నాం. అంటే దానర్థం ఆల్రెడీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ ఒక వేకువ చుక్కగా ఉన్నాడు. అంటే దేవుని యొక్క మొట్టమొదటి సృష్టి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యొక్క మొట్టమొదటి సృష్టి ఎవరు అనంటే లూసిఫర్. అదే సన్ ఆఫ్ ద మార్నింగ్ అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆ యొక్క వేకువ చుక్క తన యొక్క కుమారునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లూసిఫర్‌ని తన యొక్క మొదటి సృష్టిగా సృష్టించాడు ప్రియమైన సహోదరులారా. అలాంటిది మరి ఆ యొక్క లూసిఫర్ మరి ఎంతటి వైభవంగా, ఎంతటి గొప్పగా మన ప్రభువైన యేసుక్రీస్తు సృష్టించాడో ఊహించుకోగలము ప్రియమైన సహోదరులారా. ఎందుకనంటే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని తన యొక్క కుమారునిగా సృష్టించాడు. ఆయన్ని సృష్టించినప్పుడు ఎంత గ్రాండ్‌గా మరి దేవుడు యేసుక్రీస్తుని సృష్టించాడో ఆలోచించగలం. సమస్తమునకు వారసునిగా చేసి ఆయన ద్వారానే సమస్తాన్ని నిర్మించాడనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి అలాంటిది ఆ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మొట్టమొదటి సృష్టి ఇంకెంత వైభవంగా ఉంటుందో మనం ఇక్కడ ఆలోచించగలం ప్రియమైన సహోదరులారా. అదే లూసిఫర్. ఆ యొక్క లూసిఫరే సన్ ఆఫ్ మార్నింగ్ మనం ఇక్కడ ఉన్నాం. సో దీని గురించి మనం పూర్తిగా ధ్యానించడానిక మనం సృష్టి యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకుంటేనే మనకి ఇది పూర్తిగా అనేది అర్థమవుతుంది ప్రియమైన సహోదరులారా. మరి దీన్ని బట్టి మనం ఇక్కడ చూస్తే మన యొక్క లూసిఫర్ అనేది దేవుడు తన యొక్క ఒక కుమారుని ద్వారా సృష్టించబడిన మొట్టమొదటి సృష్టిగా అనేది ఈ యొక్క లూసిఫర్ ఉండడం అనేది చూడగలుగుతున్నాం. అది సృష్టించినప్పుడు చాలా మంచిగానే, చాలా వైభవంగానే ఈ యొక్క లూసిఫర్ అనేది ఆకాశంలో ఉన్నాడనేదిగా మనం చూస్తున్నాం ప్రియమైన సహోదరులారా. మరి ఒక వచనాన్ని మనం ధ్యానిద్దాము. యెహెజ్కేలు 28వ అధ్యాయం 15వ వచనం చూస్తే, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపం నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. ఈ యొక్క లూసిఫర్ నియమింపబడిన దినము మొదలుకొని అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క మొట్టమొదటి సృష్టిగా సృష్టించబడిన మొదటి దినము నుంచి ఇక్కడ అతను తన యందు పాపము కనబడు వరకు తన యొక్క ప్రవర్తన విషయంలో ఎలా ఉంది? చాలా యథార్థవంతుడిగా, చాలా నిజాయితీగా, నీతిమంతునిగా, యథార్థవంతుడిగా ఈ యొక్క లూసిఫర్ అనేది ఉన్నాడు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. ఎంతవరకునంటే తన యందు పాపం కనబడు వరకు మాత్రము చాలా యథార్థవంతునిగా ఈ యొక్క లూసిఫర్ అనేది ఉన్నాడు. సో ఈ యొక్క మన మొదటి ప్రశ్న ఎవరు సాతాన్ అనేది మనం చూసాము. జ్ఞానవంతునిగా, ఐశ్వర్యవంతునిగా, సంపూర్ణ సౌందర్యం గలవానిగా, అభిషేకింపబడిన కెరూబులాగా ఈ యొక్క సాతాను యేసుక్రీస్తు యొక్క మొట్టమొదటి సృష్టిగా ఉన్నాడని మనం ఇక్కడ చూస్తాం ప్రియమైన సహోదరులారా. ఎవరి ద్వారా సృష్టించబడానంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సృష్టించబడ్డాడు అనేది మనం ఇక్కడ చూసాము. తర్వాత ప్రశ్న ఎలా సృష్టించబడ్డాడు? మనం ఊహించుకోగలము చాలా వైభవంగా సృష్టించబడ్డాడు అనేది. అదే దాన్ని మనం వచనానుగుణంగా మనం ధ్యానిద్దాము. యెహెజ్కేలు 28వ అధ్యాయం 13వ వచనంలో మనం ఇక్కడ చూస్తే ఈ యొక్క లూసిఫర్ ఎలా సృష్టించబడ్డాడు అనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. ఏదెనుకు అతను కావలిగా ఉంచాడనేది మనం ఇక్కడ చూస్తున్నాము. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్త వర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్యమైన రత్నములతో, బంగారముతో నీవు అలంకరింపబడితివి. అంటే ఇక్కడ చూస్తే ఒక్కొక్క రకమైన రత్నానికి ఒక్కొక్క రకమైన వివిధ రకాల గుణలక్షణాలు అనేది ఉంటాయి ప్రియమైన సహోదరులారా. సో ఈ యొక్క లూసిఫర్ కూడా దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క మొదటి సృష్టిగా వివిధ రకాల గుణలక్షణాలతో తయారు చేయబడ్డాడు, సృష్టించబడ్డాడు. అంటే ఎంత వైభవంగా ఇక్కడ సృష్టించబడ్డాడనేది చూడగలము. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. అంత వైభవంగా ఈ యొక్క లూసిఫర్ యొక్క సృష్టి అనేది ఇక్కడ ఉన్నారు. అతని కోసము పిల్లన గ్రోవులు వాయించువారు కూడా సిద్ధపరిచాడు దేవుడు. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు అనేది ఇక్కడ చాలా వైభవంగా అనేది ఈ యొక్క లూసిఫర్ ని సృష్టించాడనేది చూడగలుగుతున్నాం. అదే దానికి ముందున్న వచనాన్ని మనం ధ్యానిస్తే ఇక లూసిఫర్ నరపుత్రుడా తూరు రాజు గురించిన అంగలార్ప వచనం ఎత్తి ఇలాగ ప్రకటింపబడును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఇక లూసిఫర్ ఎలా సృష్టించబడ్డాడంటే పూర్ణ జ్ఞానమును, సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. జ్ఞానం అంటే లూసిఫరే. అందం అంటే సంపూర్ణ అందం, సౌందర్యము అంటే లూసిఫరే.
అనేంతలాగా అంతటి గొప్ప వైభవంగా ఈ యొక్క గ్రాండ్‌గా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లూసిఫర్‌ని సంపూర్ణ సౌందర్యం గలవానిగా, పూర్ణ జ్ఞానం గలవానిగా, అధికారం గలవానిగా ఈ యొక్క సృష్టించి దేవుని తోటయగు ఏదెనులో ఇక్కడ ఈయనని నియమించాడు. ఎవరికి కావలిగా అంటే ఆదాముకి, హవ్వకి కావలిగా వారిని నడిపించడానికి ఈ యొక్క లూసిఫర్‌ని మన ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ నియమించాడనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. అదే లూసిఫర్ గురించే మళ్ళీ యెహెజ్కేలు 28వ అధ్యాయం 2, 3 వచనాల్లో మనం ధ్యానిస్తే ఈ యొక్క లూసిఫర్ ఎలా సృష్టించబడ్డాడనంటే దానియేలు కంటే జ్ఞానవంతునిగా ఆయనకు మరగపరిచినది అంటే మర్మమైనది ఏమీ లేదు. నీ జ్ఞానము చేత, నీ వివేకము చేత ఐశ్వర్యము నొందితివి. ఇక లూసిఫర్ దానియేలే ఎంతటి జ్ఞానవంతునిగా, జ్ఞానినిగా మనము దానియేలు గ్రంథంలో ధ్యానించగలం ప్రియమైన సహోదరులారా. మరి అంతటి దానియేలు కంటే జ్ఞానవంతునిగా ఇక్కడ ఇక లూసిఫర్ అనేది ఉన్నాడు. అతనికి దాచబడినది ఏదీ లేదు. అతని జ్ఞానము, వివేకం అనేది అంతటి గొప్ప ఐశ్వర్యముగా అతనికి ఉన్నదనేది ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. సో, అంతటి జ్ఞానవంతునిగా, వైభవంగా ఈ యొక్క లూసిఫర్ అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తన యొక్క మొదటి సృష్టిగా సృష్టించబడ్డాడనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అందుకే మన అపోస్తలుడైన పౌలు చాలా ఒక హెచ్చరికగా భయపడ్డం అనేది ఇక్కడ చూడగలుగుతాము. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 3వ వచనంలో ఒక భయాన్ని అనేది మన పౌలు ఇక్కడ వ్యక్తపరుస్తాడు. ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలో చదివితే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరపట్ట చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు, పవిత్రత నుండియు ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఇక్కడ చూస్తే మన మొదటి పితరులుగా ఉన్న ఆదాము, హవ్వల విషయంలో ఏదైనా తోటలో ఈ యొక్క సర్పం రూపంలో ఈ యొక్క సాతాన్ అనేది వారిని కుయుక్తి చేత అంటే ఎంతటి జ్ఞానవంతునిగా లేకపోతే ఈ యొక్క మొట్టమొదటి పరిపూర్ణంగా ఉన్న ఈ యొక్క ఆదాము, హవ్వలను అక్కడ మోసపరచడం అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ యొక్క సర్పం చాలా కుయుక్తి, ఈ యొక్క వివేకం అనేది, జ్ఞానం అనేది ఈ యొక్క లూసిఫర్‌కి ఉంది కాబట్టి ఇక్కడ హవ్వను మోసపరిచాడు. అదే విధంగా ఇప్పుడు అనేక నెలల నుంచి మనము ధ్యానించబడుతున్న యొక్క సత్యములను తెలుసుకున్న మన విషయంలో కూడా మనము తండ్రి ఎవరు, కుమారుడెవరు, పరిశుద్ధాత్మ గురించి ఏంటి అనేది మనం చాలా స్పష్టంగా మనం ధ్యానించగలిగాము. నరకం అంటే ఏంటి? ఆత్మ గురించిన రహస్యం ఏంటి? ఇక పరిశుద్ధ గ్రంథంలో అనేక క్రైస్తవ సహోదరులు మరి తప్పుగా అర్థం చేసుకున్న వాటి గురించి, వాస్తవానికి పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్పబడుతుంది అనే విషయాలు అనేక విషయాలు మనం సత్యాన్ని అనేది మనం ధ్యానిస్తూ వచ్చాం ప్రియమైన సహోదరులారా. మరి ఇప్పుడు ఆ యొక్క మన యొక్క మనస్సులను కూడా తన యొక్క కుయుక్తి చేత ఒకవేళ మోసపరుస్తాడేమో, ఇంతవరకు మనం తెలుసుకున్న యొక్క సత్యం నుంచి తిరిగి మనము తొలగిపోతామేమో అనేసి ఇక్కడ పౌలు భయపడుతున్నాడు. ఎందుకంటే అతను అంతటి జ్ఞానవంతునిగా అతనికి మరగపరిచినది, మర్మమైనది ఏమీ లేదు కాబట్టి అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. సో, ఇంతటితో మనం 3 ప్రశ్నలకి సమాధానం చూసాము. సాతాను ఎవరు? ఎవరి ద్వారా సృష్టించబడ్డాడు? ఎలా సృష్టించబడ్డాడు అనేది మనం ఇక్కడ చూసాం ప్రియమైన సహోదరులారా. ఇక సాతాను గురించిన తర్వాత ప్రశ్న, ఎలా సాతానుగా అయ్యాడు? అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మనం గత వచనంలో మనం చూసాము. అతను నియమించబడిన మొదటి దినము నుంచి తనలో పాపం కనపడు వరకు చాలా యథార్థవంతునిగా ఉన్నాడు. అంటే ఆ యొక్క పాపం ఏ విధంగా కనబడింది? ఎలా అక్కడ సాతానుగా ఈ యొక్క లూసిఫర్ యథార్థవంతునిగా ఉన్న లూసిఫర్ ఎలా సాతానుగా అయ్యాడనేది ఈ యొక్క ప్రశ్నకి మనం సమాధానం అనేది ధ్యానించబోతున్నాము ప్రియమైన సహోదరులారా. సో, దానికి వచనాన్ని మనం ధ్యానిద్దాము. యెషయా 14వ అధ్యాయం 13, 14 వచనాలు మనం ధ్యానిస్తే, నేను ఆకాశమున ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండముల మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటివి గదా. ఇక్కడ యెషయా చాలా సుస్పష్టంగా మనకు ఈ యొక్క లూసిఫర్ గురించి అనేది దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి రాయడం అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. ఇక లూసిఫర్ తన యొక్క మనసులో, బయటికి కూడా కాదు, తన యొక్క మనసులో ఏమని అనుకున్నాడు?
ఆకాశంలోకి ఎక్కిపోయేదను. ఎవరికి మించి అంటే తన సృష్టికర్తగా ఉన్న యేసుక్రీస్తుకు మించి, యేసుక్రీస్తుతో సమముగా సభాపర్వతం మీద కూర్చుందును. మహోన్నతుడితో నన్ను సమానముగా చేసుకొందును. మహోన్నతుడు ఎవరు అతనికి? మన ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తుతో సమానుడిగా నేను చేసుకుంటాను అని తన మనస్సులో ఎప్పుడైతే అనుకున్నాడో, అంటే ఒక అసూయ, దేవుని యొక్క అద్వితీయ కుమారునిగా ఉన్నాడు. ఆయన క్రియేట్ చేసిన మొట్టమొదటి క్రియేషన్ ఈ యొక్క లూసిఫర్. కానీ ఆ యొక్క లూసిఫర్ మనస్సులో అసూయ అనేది కలిగింది ప్రియమైన సహోదరులారా. క్రీస్తుతో పాటు, యేసుక్రీస్తుతో పాటు సమానంగా నన్ను నేను హెచ్చించుకుంటాను అని తన మనస్సులో ఒక అసూయ అనేది వచ్చింది. తద్వారా ఈ యొక్క యేసుక్రీస్తుతో పాటు సమానునిగా చేసుకుంటానని, తద్వారా తనలో ఈ యొక్క పాపం అనేది ఎంటర్ అయింది. తద్వారా ఈ యొక్క సాతానుగా అనేది మారాడనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. అదే యెషయా 14వ అధ్యాయం 15వ వచనంలో ఇక్కడ చూస్తే, నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు తోయబడితివే. ఆ యొక్క ఆలోచన ఎప్పుడైతే, ఆ యొక్క అసూయ ఎప్పుడైతే తన యొక్క మనస్సులో వచ్చిందో ప్రియమైన సహోదరులారా, అప్పుడు దేవుని ద్వారా అది తను నరకంలోనికి, పాతాళంలోనికి, అంటే ఆకాశం అనేది చాలా ఎత్తైన స్థానంలో ఉంటే, ఈ యొక్క భూమి అనేది తనకి నరకంగానే, పాతాళంగానే ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి అతను ఈ యొక్క ఆకాశం నుండి ఎట్లు నరకవేయబడితివి అంటే, ఈ విధంగా తన యొక్క మనస్సులో అసూయ అనేది రావడం ద్వారా అతను సాతానుగా అయ్యాడు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. అదే విధంగా ఇతను ఎలా సాతానుగా అయ్యాడనే దాన్ని కూడా మనం చూసాము. మరి అతని యొక్క తంత్రాలు ఏంటి? మరి ఏ విధంగా మనం పౌలు ఇక్కడ చూస్తే ముందుగా కొరింథీయులకు రాసిన పత్రికలో మనలను తన యొక్క కుయుక్తి చేత హవ్వను మోసపరిచాడు. మనం మోసపరుస్తామేమో అని భయపడ్డాడు. మరి అతని తంత్రాలు ఏంటి అనేది మనం తెలుసుకోగలిగితేనే తన యొక్క కుయుక్తుల నుంచి మనము బయటపడడానికి, మనం జయించడానికి మనకు వీలు పడుతుంది. కాబట్టి అతని యొక్క తంత్రాలు అంటే తన యొక్క బలం ఏంటి అనేది మనం ఇక్కడ చూడగలుగుతాము. సో దీనికి మన ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క మొదటి రాకడలో తన యొక్క 30వ సంవత్సరంలో దేవునికి తన యొక్క జ్ఞానస్థానం ద్వారా నిబంధన చేసుకున్న తర్వాత మనం అక్కడ చూస్తే, శోధించడానికి, అపవాది చేత శోధించడానికి అరణ్యంలోనికి కొనిపోబడతాడు. మత్తయి 4వ అధ్యాయంలో 1-11 వచనాలను మనం ధ్యానించగలిగితే ఈ యొక్క సందర్భం అనేది మనకి ఇక్కడ ఉంటుంది ప్రియమైన సహోదరులారా. అక్కడ అరణ్యంలో మన ప్రభువైన యేసుక్రీస్తు 40 రోజులు అక్కడ, 40 పగళ్ళు 40 దినములు రాత్రులు అక్కడ ఉపవాసం ఉండి ఆకలిగొని అక్కడ చూడగలుగుతున్నాం. ఆ యొక్క సమయంలో ఈ యొక్క శోధకుడైన సాతాను ఆయన దగ్గరికి వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవైతే ఈ యొక్క రాళ్ళని ఈ యొక్క రాళ్ళని రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము. కాబట్టి ఆ యొక్క రొట్టెలను నువ్వు తిని నీ యొక్క ఆకలిని నువ్వు తీర్చుకొందు. నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే అనేసి అక్కడ ఈ యొక్క సాతాను అనేది టెంప్ట్ చేయడం అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క సాతాను యొక్క తంత్రానికి లొంగకుండా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాకుండా దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని ప్రతిస్పందించడం అనేది చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. ఆ తర్వాత ఆ యొక్క సాతాను ఏం చేశాడనంటే, అక్కడి నుంచి ఇంకొక ప్రశ్న అనేది రైజ్ చేస్తాడు. ఇంకో విధమైన శోధన అనేది కల్పిస్తాడు. అతను 5వ వచనంలో చూస్తే, అంతటా పరిశుద్ధ పట్టణమునకు అతన్ని తీసుకొని పోయి, నీవు నిజంగా దేవుని కుమారుడవైతే నీవు ఈ యొక్క పట్టణం నుంచి నువ్వు కిందికి దూకు. నువ్వు దిగితే నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే ఆయన యొక్క దూతల ద్వారా నిన్ను కాపాడి నీకేమి కాకుండా నిన్ను ఎత్తుకుంటారు కదా అనే యొక్క శోధన అనేది అక్కడ ఇస్తారనేది చూడగలుగుతాం. దానికి మన ప్రభువైన యేసుక్రీస్తు మరి అతను చెప్పిన ఆ యొక్క తంత్రానికి లొంగకుండా తిరిగి వాక్యంతో అక్కడ ప్రతిస్పందించడం అనేది చూడగలుగుతున్నాము. యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నది కదా. ఇక్కడికి లూసిఫర్‌కి ప్రభువుగా ఎవరున్నారు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన ద్వారా సృష్టించబడ్డాడు కాబట్టి. కాబట్టే నీ ప్రభువైన నీ దేవుణ్ణి, ఎందుకంటే తను సృష్టించాడు కాబట్టి, నీవు శోధించకూడదనేసి రాయబడి ఉంది కదా! మరి అది నీవెరుగవా అనేసి అడిగినప్పటికీ, అపవాది మరొక విధమైన తంత్రం అనేది అక్కడ ఉపయోగిస్తాడు. మరల అపవాది మిగులు ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయన్ని తీసుకొని పోయి, ఈ లోక రాజ్యాలన్నిటినీ, ఆయన యొక్క మహిమను మొత్తాన్ని చూపించి, నీవు నాకు సాగిలపడితే, నమస్కారం చేస్తే
వీటన్నిటిని నీకిస్తానంటాడు. ఆయన ద్వారా క్రియేట్ చేయబడిన ఈ యొక్క లూసిఫరే ఆయనకే ఆఫర్ ఇస్తున్నాడు. నువ్వు నాకు లొంగిపోతే ఈ మొత్తము ఈ యొక్క లోకం మొత్తం నీకిస్తాను. నువ్వు రాజుగా దీన్ని ఏలుకొంటావు అనే రకమైన శోధన అనేది ఈ యొక్క శోధకుని ద్వారా రావడం అనేది ఇక్కడ తంత్రముగా అక్కడ ఉపయోగించడం అనేది చూడగలుగుతాం ప్రియమైన సహోదరులారా. సో, దానితో మన ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వాక్యముతో అక్కడ ప్రతిస్పందిస్తాడు. సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపబలెనని రాయబడి ఉన్నదనెను. అంటే ఎవరిని? తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే మనము మొక్కాలి. ఆయన మాత్రమే మనం సేవించాలి అని రాయబడి ఉంది కదా! అది నీకు తెలీదా? అనేసి వచనంతోనే అక్కడ ప్రతిస్పందిస్తాడు. అంతటా అపవాది ఆయనను విడిచిపోతే దేవదూతలు ఆయనకొచ్చి పరిచర్య చేయడం అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. సో, ఈ యొక్క సందర్భంలో మనం చూస్తే సాతాను ఈ యొక్క 3 రకాలుగా తన యొక్క తంత్రాలనేది ఉపయోగిస్తాడు. ఏ విధంగా శోధిస్తాడనంటే, ఒకటి శరీర ఆశగా అంటే ఆహారం ఇక్కడ చూడగలుగుతున్నాం. రెండవది కంటికి ఆశ. ఈ యొక్క లోకానికి నేను రాజుగా చేస్తాను. మూడవది ప్రాణం మీద ఆశ. కిందికి దూకితే దూతలొచ్చి కాపాడతాయి. నీవు నిజమైన దేవుని కుమారుడివైతే చెయ్యి అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇవే మనం సింపుల్‌గా చూస్తే శరీరము, లోకము, సాతాను. ఈ యొక్క 3 రకాలుగా ఈ యొక్క శోధన, ఈ యొక్క తంత్రాలనేది సాతాను ఉపయోగిస్తాడు ప్రియమైన సహోదరులారా. ఇవి మన ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో చూడగలము. అవే మన యొక్క జీవితంలో కూడా మన శరీర విషయంలో కానివ్వండి, లోకం విషయంలో కానివ్వండి, సాతాను విషయంగాను నేరుగా మనల్ని వివిధ రకాలుగా తంత్రాలనేది ఉపయోగించి మనలను మోసపరచడానికి ప్రయత్నం చేయొచ్చు. మనం ఈ యొక్క విశ్వాసం నుంచి మనం తొలగిపోవడానికి అనేక ప్రయత్నాలనేది ఈ యొక్క సాతాను చేయవచ్చనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత పేతురుతో కూడా ఒకానొక సందర్భంలో సాతానా నా వెనుకకు పొమ్ము అని పేతురుని కూడా అంటాడు. ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అంటే ఇక్కడ వాస్తవానికి అక్కడ పేతురుని అక్కడ సాతాను అంటున్నాడా అంటే కాదు ప్రియమైన సహోదరులారా. అంతకు ముందే అదే పేతురునే మెచ్చుకుంటాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకనంటే నీవు నన్నెవరు మీరు నేనెవరిని ఈ యొక్క ప్రజలు అనుకుంటున్నారు అని అంటే రకరకాల సమాధానాలు చెప్తారు. మోషే అని, ఎలియా అని రకరకాలుగా. కానీ ఇంతకు మీరేమనుకుంటున్నారు నా గురించి అనంటే, పేతురు మాత్రమే అక్కడ చెప్తాడు. మీరు జీవము గల, సజీవము గల దేవుని కుమారుడవి అని పేతురు చెప్తాడు. అంటే అక్కడ నిజంగా దేవుని ద్వారా అది నీకు తండ్రి ద్వారా నీకు తెలియపరచబడకపోతే అది నీకు తెలియదు. అంటే తండ్రిని నీకిక్కడ తెలియపరిచాడు అనేది అక్కడ పేతురుని మెచ్చుకోవడం అనేది చూడగలుగుతున్నాం. కాబట్టి అదే విశ్వాసం మీద నా యొక్క సంఘాన్ని నేను కడతాను అనేది ఇక్కడ చెప్పడం అనేది చూడగలుగుతాం. కానీ అది జరిగిన కొద్దిసేపటికే మళ్ళీ మనం అక్కడ చూస్తే అదే పేతురుని సాతానా నా వెనుకకు పొమ్ము. ఎందుకంటే ఆయన యొక్క మరణం గురించి, పునరుత్థానం గురించి చెప్పినప్పుడు నీకలా జరగకూడదనేది అక్కడ పేతురు అనేది చెప్పడం అనేది చూడగలుగుతున్నాం. ఆ యొక్క సందర్భంలో సాతానా అని పేతురుని అక్కడ చెప్పడం చూడగలుగుతున్నాం. అంటే ఇక్కడ ఎవరు చెబుతున్నారనేది విషయం కాదు ప్రియమైన సహోదరులారా. ఎలా చెబుతున్నారు అనేది ఇక్కడ మనం చూడాలి. అంటే దాని అర్థం దేవుని చిత్తానుసారంగా మాట్లాడుతున్నారా? లేదా దేవుని చిత్తానికి విరోధంగా మాట్లాడుతున్నారా? అనేది మనం అక్కడ సరిగ్గా గమనించాలి ప్రియమైన సహోదరులారా. అంటే అంతకు ముందు దేవుని చిత్తానుసారంగానే అక్కడ మాట్లాడుతున్నాడు పేతురు. కానీ ఎప్పుడైతే దేవుని చిత్తమును మన ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళకి తెలియపరిచాడు. దేవుని చిత్తం ఏంటి? మన ప్రభువైన యేసుక్రీస్తు తాను శిలువ మరణం చెంది తిరిగి మూడవ రోజున పునరుద్ధానం అవ్వాలి. అదే దేవుని చిత్తం. దానికోసం ఆయన మొదటి రాకడలో వచ్చాడు. అలాంటిది ఆయన చనిపోకూడదనేసి ఇక్కడ పేతురు అనేది అడ్డపడడం అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే దాని అర్థం దేవుని చిత్తానికి విరోధంగా అక్కడ పేతురు ఆ యొక్క సందర్భంలో సాతాను ఇన్‌ఫ్లూయెన్స్ ద్వారా మాట్లాడడం అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి పేతురుని కాకుండా పేతురుని ఇన్‌ఫ్లూయెన్స్ చేసిన సాతానా పొమ్ము నా వెనుకకి నువ్వు పో. నా ముందున్న కార్యం నేను చేయాల్సిన టార్గెట్ శిలువ మరణం చెందాలి. దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలి అనేది అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పడం అనేది చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. అదే మరొక సందర్భంలో ఇస్కరియోతు యూదా గురించి కూడా మనం చూడగలము. యోహాను 13వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక
ఇక్కడ చూస్తే ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క ఇస్కరియోతు యూదా మన ప్రభువైన యేసుక్రీస్తును అప్పగించాలని ఆ సాతాను తన యొక్క ఈ యొక్క ఇస్కరియోతు యూదా యొక్క హృదయములో ఆలోచనను పుట్టించాడు. అతనికి డబ్బు ఆశ. ఆ యొక్క డబ్బు ఆశ గురించి విషయంలో ఈ యొక్క సాతాను అతనిని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి తన యొక్క ఆలోచన అనేది అక్కడ అతనికి పుట్టించాడనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే దేవుడు ఎప్పుడైనా సరే మన యొక్క బలాన్ని, మనకున్న బలం ఏమై ఉంటుంది అని మనం అనుకుంటామో దానినే మన దేవుడు అక్కడ శోధిస్తాడు ప్రియమైన సహోదరులారా. కానీ సాతాను మన బలాన్ని ఎప్పుడు శోధించడు. మన యొక్క బలహీనతలు ఏవైతే ఉన్నాయో, మనం ఎందులో బలహీనంగా ఉంటామో, వాటిని మాత్రమే మన ఈ యొక్క సాతాను శోధిస్తాడు ప్రియమైన సహోదరులారా. ఎందుకంటే మన బలాన్ని సాతాను శోధించలేడు. శోధించినా మనం జయించగలం. కానీ మన బలహీనతను శోధించినప్పుడే మనం ఆల్రెడీ బలహీనంగా ఉన్నాం. మనం ఎలా దానిని జయించగలం. కాబట్టే సాతాను ఎప్పుడైనా మన యొక్క బలహీనతలను శోధిస్తాడు. ఎందుకంటే దేవుడు మన బలాన్ని శోధిస్తాడు. ఎందుకనంటే మనం తట్టుకోగలిగిన అంతవరకే మనకు దేవుడు అనేది మనకు పరీక్షిస్తాడనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి అదే సాతాను గురించి ఇక్కడ చూస్తే యెహెజ్కేలు 28వ అధ్యాయం 3-5 వచనాల్లో మనం ఇక్కడ చూస్తే, నీ జ్ఞానము చేతను, నీ వివేకం చేతను ఐశ్వర్యం నొందితివి. మనం చూస్తున్నాం ఈ యొక్క సాతాను యొక్క జ్ఞానము, వివేకములు ఎంత భయంకరంగా ఉన్నాయో, అతని యొక్క తంత్రాలు కూడా మనం చూస్తాం. శరీరంగాను, లోకానుసారంగాను, సాతాను సంబంధమైన విధిగా తన యొక్క తంత్రాలు అనేది ఎల్లప్పుడూ ఉంటాయి ప్రియమైన సహోదరులారా. ఎందుకనంటే తన యొక్క జ్ఞానం, వివేకము ఎంతో ఐశ్వర్యవంతంగా ఉంది. కాబట్టే అతను ఎప్పుడైనా సరే మన యొక్క బలహీనతలను ఉపయోగించుకొని మనల్ని ఆడిస్తాడు ప్రియమైన సహోదరులారా. ఈ యొక్క లోకంలో చూస్తే ఇవన్నీ ఎంత భయంకరమైన కార్యాలు, ఈ యొక్క ప్రపంచంలో ఇవన్నీ మనుషులకి సంతోషాన్ని పుట్టించేవి. కానీ అది దేవునికి చిత్తమా? ఇక్కడ చూస్తే అనేక రకాల బానిసలు, లైక్ మద్యపానానికి, పొగ త్రాగడం, పోర్నోగ్రఫీ బానిసలుగా వివిధ రకాల విధాలుగా ఈ యొక్క బానిసలనేది టీవీ చూడాలు, ఇట్లా సోషల్ మీడియా, ఇలా రకరకాల విషయాలనేది ఇక్కడ ఒక సాతాను బానిసలుగా మనిషిని ఇక్కడ చేస్తున్నాడు. అంటే వాటి ద్వారా మనిషికి సంతోషాన్ని కలిగించేవిగానే ఉన్నాయి. అయినప్పటికీ అవి దేవునికి విరోధంగా ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. మరి ఈ యొక్క సినిమాలు, ఈ యొక్క షికారులు ఇవన్నీ బాతాకాని మాటలు, వివిధ రకాల మాటలు ఇవన్నీ దేవునికి విరోధంగా ఉన్నాయి. కానీ మనుషులకి సంతోషంగా ఉన్నాయని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎంతలాగా ఈ యొక్క సాతాను తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడనంటే చివరికి సంఘంలో కూడా ఎన్నో రకాల తప్పుడు బోధనలలో ఈ యొక్క సంఘాలలో అనేది ప్రవేశపెట్టాడు. తన యొక్క జ్ఞానము ద్వారా, వివేకము ద్వారా అనేది చూడగలుగుతున్నాం. అదే దాన్ని మనం ఒక వచనంతో మనం ధ్యానిద్దాము. యెషయా 5వ అధ్యాయం 20 వచనంలో మనం ఇక్కడ చూస్తే, కీడు మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు, వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ. చేదు తీపనియు, తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ. ఇక్కడ చూస్తే ప్రియమైన సహోదరులారా, ఇక సాతాను ఏ విధంగా తన యొక్క జ్ఞానంతో చేస్తున్నాడంటే, తప్పుని మంచిగాను, మంచిని చెడుగాను, చీకటిని వెలుగుగాను, వెలుగును చీకటిగాను, ఆ విధంగా తారతమ్యం అనే ఆ విధంగా తారుమారు చేసి సాతాను అక్కడ చేదును తీపిగాను, తీపిని చేదుగాను అక్కడ చేస్తున్నారు. ఒకవేళ ఆ యొక్క తంత్రంలో ఎవరైతే పడతారో వారికి శ్రమ అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇక్కడ ఏదేనులో నువ్వు పండును తింటే చనిపోరని, అంటే చనిపోయే దాన్ని చనిపోరని అక్కడ సాతాను తప్పు చెప్పాడు. ఆత్మ అనేది తద్వారా ఆత్మరూపంగా చనిపోయిన, అంటే ఫిజికల్గా చనిపోయిన ఆత్మ అనేది బతికే ఉంటుంది. ఈ యొక్క లోకంలో ఎంతో మందిని పీడించుకొని తింటుంది. వివిధ రకాలుగా ఈ యొక్క ఆత్మ అనేది తిరుగుతూ ఉందనేది చెప్పడం చూడగలుగుతున్నాం. అంటే లేనిదాన్ని ఉన్నది గాను, ఉన్నదాన్ని లేని దాన్ని గాను. నరకం లేనే లేదు, కానీ నరకము ఉన్నదిగా సృష్టించాడు. నరకం పాతాళమే, అంటే మరణించే స్టేజ్నే, ఆ యొక్క పాతి పెట్టే సమాధిని మనం నరకం అనేది చూసాం. కానీ ఈ యొక్క సాతాను లేని యొక్క నరకాన్ని తప్పు చేస్తే డీప్ ఫ్రైగా చాలా అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నంతలాగా ఈ యొక్క వేదన అనేది ఉంటుంది నరకంలో అనేది చూడగలుగుతున్నాము. మరీ ముఖ్యంగా
త్రిత్వం అనేది పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ మనకు చూడలేం ప్రియమైన సహోదరులారా. కానీ దేవుడే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే దేవుడు, పరిశుద్ధాత్మయే ఈ ముగ్గురు త్రిత్వం, త్రియేకత్వం, త్రిమూర్తులుగా వివిధ రకాల విధాలుగా ఈ యొక్క త్రిత్వం గురించి కూడా లేని దానిని ఇక్కడ సాతాను అనేది కల్పించడం అనేది చూడగలుగుతున్నాం. అంతకంటే ముఖ్యంగా ఎంతో ప్రేమమయుడు, కరుణామయుడైన దేవుణ్ణి ఎంతో భయంకరమైన వానిగా ఈ మనుషులకి సాతాను చిత్రీకరించాడనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. సో, ఈ విధంగా మంచిని చెడుగా, చెడుని మంచిగా ఈ యొక్క సాతాననేది మార్చాడనేది చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. మరొక వచనం మనం ధ్యానిస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని స్వరూపియై క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా కుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగచేసింది. ఇక్కడ చూస్తే చెడుని కీడుగా, కీడుని మంచిగా, మంచిని కీడుగా ఎంచుకుని వారికి శ్రమ. సో, ఆ విధంగా ఇక్కడ చూస్తే ఈ విధంగా ఈ యొక్క క్రీస్తు యొక్క సువార్త యొక్క ప్రకాశంగా వారికి కనపడకుండా, అంటే అనేక క్రైస్తవ సహోదరులకి ఈ యొక్క ప్రపంచంలో అనేక మందికి ఈ యొక్క మంచి మన ప్రభువైన యేసుక్రీస్తునే మనందరికీ విడుదలగా రాన్సమ్ అంటే విమోచన క్రయధనముగా చెల్లించాడు. మనం ఆ యొక్క పాటను మనం ధ్యానించాం. సో, దానిని ఇక్కడ చూస్తే దాని యొక్క సువార్తని క్రీస్తు యొక్క రాజ్యంలో ఎంతటి సంతోషకరమైన జీవితం అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది అనేదంటే మరణమే లేనంతలాగా తన యొక్క రాజ్యం అనేది ఉంటుందనేది మనం చూడగలుగుతున్నాం. కానీ అంతటి సువార్త అనేది ఇక ప్రపంచ జనాభాకి ప్రకాశించకుండా, వారికి తెలియనివ్వకుండా, ఒకవేళ తెలిసినా వారు దాన్ని అంగీకరించకుండా, ఈ యొక్క సాతాను అంగీకరించిన వాటిని పాటించనివ్వకుండా, ఈ యుగ సంబంధమైన దేవత ఎవరు? ఈ యొక్క లూసిఫర్, సాతాను వారికి ఏ విధంగా ఉంది అనంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగచేసింది. కాబట్టి ఈ యొక్క గుడ్డితనం కలగచేయడం ద్వారా మనోనేత్రాలకి వారు ఇది తెలిసినప్పటికీ సత్యమేంటి, అసత్యమేంటి అనేది తెలిసినప్పటికీ అంగీకరించకుండా ఉన్నారు గుడ్డితనంలాగా అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మనకు ఆ యొక్క గుడ్డితనం అనేది దేవుడు తొలగించాడు. తొలగించడం ద్వారానే మనం గడిచిన అనేక నెలల నుంచి ఈ యొక్క సత్యాలను మనము అర్థం చేసుకుంటున్నాము. అసత్యం ఏంటి, సత్యం ఏంటి అనేది తెలివిగా మనము అర్థం చేసుకొని దానికి తగిన రీతిగా మనము నడవడానికి ప్రయత్నం చేస్తున్నామనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. మరొక వచనం మనం ధ్యానిస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాన్రగు పనివారనై ఉన్నారు. ఈ యొక్క లూసిఫర్ గురించి, యొక్క సాతాను గురించే మరి ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడో తన యొక్క జ్ఞానాన్ని, వివేకాన్ని మనం ఇక్కడ చూస్తే ప్రియమైన సహోదరులారా, అపోస్తుల యొక్క వేషాన్ని కూడా ధరించుకొని 12 మంది అపోస్తులు మరి వారి యొక్క బోధనల మాదిరి దొంగ అపోస్తులుగా మోసగాన్ర పనివారనై ఉన్నారు. మరి అనేక సంఘాలలో కూడా చూస్తే వివిధ రకాలుగా వారిగా దొంగలుగా, దొంగ అపోస్తులుగా, మోసం చేసేవారిగా ఈ యొక్క సాతాను ద్వారా ప్రేరేపింపబడిన వారిగా ఉన్నారు. అంటే ఇక్కడ చూస్తే అనేక మంది బోధకులు మరి వాస్తవానికి దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాం అంటున్నారు. మరి వాస్తవానికి అదే చేస్తున్నారా? అనేక ప్రపంచంలో అనేక ఇతర విశ్వాసులు కూడా మరి చాలా సుస్పష్టంగా వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ఈ యొక్క బోధన అనేది బిజినెస్ చేసుకుంటున్నారు. పక్కా బిజినెస్ అనేది చెప్తున్నారు. వారి యొక్క బోధన ప్రతిదీ ఏం లక్ష్యం చేసుకుని ఉంటుందనంటే సంఘాలలో ప్రియమైన సహోదరులారా, దశమ భాగాలు, కానుకలు. సో వీటిని బేస్ చేసుకొని, వాటిని టార్గెట్ చేసుకొని అనేక మంది బోధకులు విచారకరంగా ఈ యొక్క క్రైస్తవ్యంలో దేవుని యొక్క పరిచర్య చేస్తున్నామని చెప్పి ఈ విధంగా అపోస్తుల వేషం ధరించుకొని దొంగ అపోస్తులుగా, మోసగానులుగా ఈ యొక్క పనులు అనేది, బిజినెస్ అనేది చేసుకోవడం అనేది చూడగలుగుతున్నాం. వాళ్ళే ఇక్కడ ప్రియమైన సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క మొదటి రాకడలో ఈ యొక్క సాతాను ఏ విధంగా తన యొక్క తెలివితేటలను ఉపయోగిస్తున్నాడంటే, గొర్రె వేషం మాత్రమే ధరించుకొని లోపల చూస్తే వాళ్ళు క్రూరమైన తోడేళ్లుగా ఉన్నారు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం.
మరి అపోస్తుల వేషమే వాళ్ళేసుకున్నారా అంటే ఆశ్చర్యం కాదు. మరొక వచనం మనం ధ్యానించగలిగితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. ఇక్కడ బోధకులే దొంగ అపోస్తుల యొక్క వేషం అంటే దొంగ అపోస్తులుగా ఉన్నారు. బిజినెస్ చేస్తున్నారు. సాతాను యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ద్వారానే చూడగలుగుతున్నాం. కానీ మరి దానికి ఆశ్చర్యం అయితే కానే కాదు. సాక్షాత్తు సాతానే అంటే ఈ యొక్క లూసిఫరే వెలుగుదూత వేషం వేసుకొని ఉన్నాడు. వెలుగుదూత ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యొక్క వేషం వేసుకునే ఈ యొక్క సాతాను యేసుక్రీస్తు లాగానే మనందరికీ వివిధ రకాలుగా గైడ్ చేయడం అన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి వెలుగుదూత లాగానే అతను గైడ్ చేయగలడా మనల్ని? ఖచ్చితంగా కాదు. అతని గురించే మనం ఇక్కడ చూస్తే మత్తయి 7వ అధ్యాయం 15వ వచనంలో ఇక్కడ అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ యొద్దకు వద్దురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. మన ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క మొదటి రాకడలోనే ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆయన యొక్క శిష్యులు కూడా చెప్పారు. క్రూరమైన తోడేళ్ళు మీ మధ్య గొర్రె చర్మం వేసుకొని ఉన్నారు అనేసి మొదటి కాల సంఘము నుంచి మనము చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. వాళ్ళందరూ సాతాను ద్వారా ఈ యొక్క సాతాను యొక్క జ్ఞానము, వివేకముల ద్వారా సాతాను ఏ విధంగా వెలుగుదూత వేషం వేసుకొని ధరించుకొని మనల్ని మోసం చేస్తున్నారు. అనేక సంఘాలలో అపోస్తలుల వేషాలు వేసుకొని అనేక బోధకులు మోసాలు చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. మరొక వచనాన్ని ధ్యానిస్తే మత్తయి 24వ అధ్యాయం 24, 25 వచనాలలో అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ తన శిష్యులకి అక్కడ చెప్పడం చూడగలుగుతున్నాము. అక్కడ అబద్ధపు క్రీస్తు వెలుగుదూత వేషం వేసుకొని వచ్చే సాతాను అబద్ధపు క్రీస్తుగా, అబద్ధపు ప్రవక్తలుగా, అబద్ధపు బోధకులుగా సాధ్యమైతే ఎవరిని మోసపరచడానికి ఆల్రెడీ అనేక సంఘాలలో మోసపరుస్తూనే ఉన్నారు. అనేక సహోదరులను మోసపరుస్తూనే ఉన్నారు వీళ్ళు. చివరికి ఏర్పరచబడిన వారిని సహితం ఏర్పరచబడిన వారు ఎవరు అంటే ప్రియమైన సహోదరులారా, ఈ దినము ఈ యొక్క సత్యాన్ని ధ్యానిస్తున్న మీరు, నేను. ఈ యొక్క సత్యాన్ని తెలిసిన దేవునికి ఇప్పుడు ఏర్పరచబడిన వారిగా మనం ఉన్నాం ప్రియమైన సహోదరులారా. అందుకే మనకి ఒక పిలుపు అనేది ఇవ్వబడింది. అంటే అనేక సత్యాలనే మనము తెలుసుకున్నాము. తెలుసుకున్న మనలను సైతము మోసపరచడానికి అనేక సూచక క్రియలనేది, అనేక అద్భుతాలనేది వీళ్ళు చేస్తారు. సాతాను చేస్తాడు అనేది మనం ఇక్కడ చూడగలుగుతాం. అదే విధంగా వారి యొక్క ఆలోచనలన్నీ ఏ విధంగా ఉంటాయంటే పరలోకానికి చెందిన విధిగా ఉంటాయా? లేదా మనం పరలోకం చేరుకోవడానికి చేరిన విధంగా ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉండవు. అవన్నీ ఈ యొక్క లోకంలో, ఈ యొక్క భూమిలో అవసరమైన లగ్జరియస్‌గా ఈ యొక్క భూలోకానికి సంబంధమైన అనేక ఆశలు గాని వారికి ఉంటాయి. వారి యొక్క బోధకులు కానీ, వారి యొక్క క్రియలు కానీ అన్నీ ఆ విధంగా ఉంటాయనేది చూడగలుగుతున్నాం. వారు అనేక అద్భుతాలు కూడా చేయగలరు ప్రియమైన సహోదరులారా. ఎందుకంటే ఈ యొక్క లూసిఫర్ అనేది కెరూబుగా ఉన్నాడు. ఒక శక్తివంతమైన దేవదూతగా అక్కడ ఉన్నాడు క్రియేట్ చేయబడినప్పుడు. కాబట్టి ఈ యొక్క అబద్ధపు క్రీస్తుల ద్వారా, ఈ యొక్క అబద్ధపు ప్రవక్తల ద్వారా ఆ కార్యాలు చేయగలరు. ఒకవేళ అలా చేసి తెలుసుకున్న మనము కూడా మోసపోయేంతలాగా వారి యొక్క కార్యాలనేది ఉంటాయి. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, వాళ్ళనొచ్చు అనేక క్రైస్తవ సహోదరులు కూడా అనొచ్చు. త్రిత్వం అనేది లేదు అని మనం చెప్తే వాళ్ళు అలా లేదు ఈ వచనం చూడు, ఆ వచనం చూడు అనేది రకరకాలుగా మనల్ని తిరిగి వంచించే అవకాశం ఉంది ప్రియమైన సహోదరులారా. నరకం లేదని మనం చెబితే, లేదే ఈ వచనాలు మనం చెప్పిన వచనాలే వాటి గురించి అనేక విధాలుగా మనము ఎక్స్‌ప్లెయిన్ చేసిన వచనాలని తిరిగి మన ముందు వాటిని ఏమార్చి, మనల్ని మోసం చేసి, మనల్ని తిరిగి ఈ యొక్క సత్యం నుంచి, మనం ఈ యొక్క పిలుపు నుంచి మనం బయటికి పోయేలాగా కూడా, తొలగిపోయేలాగా కూడా వారు కార్యాలనేది చేయగలరు ప్రియమైన సహోదరులారా. మరొక వచనం మనం ధ్యానిస్తే, యోహాను 14వ అధ్యాయం 30వ వచనంలో, "ఈకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేది లేదు." ఇక్కడ మనం చూస్తే ప్రియమైన సహోదరులారా, ఇక్కడ ఇదే సాతానుకే ఇక్కడ మరొక పేరును మనం చూడగలుగుతున్నాము.
లీ లోకాధికారి. ఈ యొక్క వచనం మన ప్రభువైన యేసుక్రీస్తు తాను ఆరోహణం అయ్యేటప్పుడు పునరుద్ధానం చెంది 3 రోజులకి శిలువ మరణమైన 3 రోజులకి పునరుద్ధానమయ్యి 40 దినములు ఇక్కడ శిష్యుల మధ్యలో సంచరించి చివరిగా ఆరోహణం అయ్యే సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ చెబుతున్న విషయం, నా యొక్క శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను అనేసి చెప్పి, లోకమిచ్చినట్టుగా కాకుండా నేను మీకు నా యొక్క శాంతిని అనుగ్రహిస్తున్నాను. మీ యొక్క హృదయాన్ని కలవరపడనీయకుడి అని చెప్పి, నేను నా తండ్రి దగ్గరికి వెళుతున్నాను. తండ్రి నాకన్నా గొప్పవాడు కాబట్టి ఆయనను ప్రేమించండి అనేసి ఆయన చెప్పి, అనేక విషయాల వాళ్ళతో పంచుకొని, అప్పుడు ఆరోహణం అయ్యేసప్పుడు ఈ యొక్క విషయం అనేది చెప్పడం చూడగలుగుతున్నాము. కాబట్టి ఇంక నేను విస్తరించి మాట్లాడను. ఎందుకనంటే ఈ యొక్క లోకాధికారి వచ్చుచున్నాడు. ఎందుకనంటే ఆల్రెడీ ఈ యొక్క లోకం అతని వశంలో ఉంది అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి నాకును వానికిని ఎలాంటి సంబంధం లేదు అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, మన ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క మొదటి రాకడలో ర్యాన్సమ్‌గా, విమోచన క్రయధనముగా, గొర్రెపిల్లలాగా, దేవుని యొక్క గొర్రెపిల్లలాగానే తనకు తానుగానే బలిగా అవ్వడానికే వచ్చాడు. ఎలాంటి అధికారం అనేది అక్కడ తీసుకోలేదు. బలిగా అయ్యాడు. తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాడు, వెళ్తున్నాడు. కాబట్టే ఈ యొక్క లోకానికి, అతనికి ఎలాంటి సంబంధం లేదనేది ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. ఇదే సాతానికి లోకాధికారి, ఈ యొక్క ప్రపంచానికి అధిపతిగా కూడా ఉన్నాడు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరొక వచనాన్ని, మరి యొక్క అధికారి ఉన్నాడంటే మరి వానికి సైన్యం కూడా ఉంటది కదా! ధ్యానిద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మనం ఇక్కడ చూస్తే, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపింపు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఎవరు మునుపు నడుచుకుంది? మనము ఈ యొక్క ప్రపంచానికి సంబంధమైనగా, లోకానికి సంబంధమైన వారిగా మనం నడుచుకున్నాము. కానీ ఇప్పుడు నడుచుకుంటామా? ఖచ్చితంగా నడుచుకోము. ఎందుకనంటే మనము ఈ యొక్క లోకం ఏంటి, సత్యం ఏంటి, అసత్యం ఏంటి, దేవుడు మనల్ని ఎందుకు ఈ యొక్క పిలుపునిచ్చాడు, దేవుడు మన పక్షాన కలిగిన ప్రణాళిక ఏంటి, కేవలం మన పక్షాన కాకుండా ఈ యొక్క మొత్తం ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పక్షాన కలిగిన ప్రణాళిక ఏంటి, గతం ఏంటి, ప్రస్తుతం ఏంటి, భవిష్యత్తు ఏంటి అనేది మొత్తం మనందరికీ విశదీకరించాడు ప్రియమైన సహోదరులారా. కాబట్టి ఈ యొక్క మనం ముందుగా నడుచుకున్నాము, కానీ ఇప్పుడు నడుచుకోము. కానీ అదే ఈ యొక్క లోకాధికారికి మరొక పేరు ఇక్కడ చూస్తే వాయుమండల సంబంధమైన అధిపతి. ఈ యొక్క వాయుమండల అధిపతిగా ఇక్కడ ఉన్నాడు. అతనికి ఒక శక్తి, ప్రేరేపించే శక్తి ఉంది అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే సాతానికి లోకాధికారిగా పేరుంది, వాయుమండల అధిపతిగా పేరుంది ప్రియమైన సహోదరులారా. అతనికి ఒక ప్రేరేపించే శక్తి అంటే ఒక సైన్యం ఉంది. ఆ ప్రేరేపించే సైన్యం ఎవరు? మరెవరో కాదు, పడిపోయిన దేవదూతలు. వారి యొక్క క్రియలు ఎలా ఉంటాయనేది కూడా మనము ఆత్మ అనే యొక్క పాఠంలో మనం ధ్యానించాము. మొదటి ప్రపంచంలో కూడా ఈ యొక్క జలప్రళయం జరగడానికి కూడా ఈ యొక్క కార్యం అనేది, ఈ యొక్క దేవదూతల విషయాల గురించి కూడా మనం ఇక్కడ ఈ యొక్క పడిపోయిన దేవదూతలు ఎలా వచ్చారనే దాన్ని కూడా మనము చూసాం ప్రియమైన సహోదరులారా. మరి లూసిఫర్, సాతాను, వేకువ చుక్క, సన్ ఆఫ్ మార్నింగ్ స్టార్, ఇలా అనేక యేసుక్రీస్తు యొక్క మొదటి సృష్టిగా, లోకాధికారిగా, ఈ వాయుమండల అధిపతిగా ఈ యొక్క లూసిఫర్ అనేది వివిధ రకాల పేర్లు అనేది కలిగి ఉన్నాడు. ఏదేనులో కావలి కెరూబులాగా కూడా ఉన్నాడనేది చూసాం ప్రియమైన సహోదరులారా. అతనికి ఉన్న సైన్యమే అతనితో పాటు పడిపోయిన దేవదూతలు అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఆ యొక్క దేవదూతల కార్యాలు ఎలా ఉంటాయో కూడా మనం ధ్యానించాము ఆల్రెడీ. మత్తయి 8వ అధ్యాయం 29వ వచనంలో ఇక్కడ చూస్తే, వారు ఇదిగో దేవుని కుమారుడా, ఎవరితో? మన ప్రభువైన యేసుక్రీస్తుతో, నీతో మాకేమి, కాలం రాకమునుపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. ఎందుకంటే వారికి ఆల్రెడీ కట్టబడి ఉన్నారు, వారికి న్యాయ తీర్పు కోసం కట్టబడి ఉన్నది. కానీ అంతవరకు ముందుగానే నువ్వు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, బాధించడానికి వచ్చావా అన్నట్లుగా. ఎందుకనంటే వారికి దేవుని కుమారుడు ఎవరు అనేది ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఆకాశంలో ఈ యొక్క పడిపోవడానికి ముందుగా వారిని అక్కడ ఉండడం అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి వారికి లూసిఫర్‌కి తెలుసు, పడిపోయిన దేవదూతలకి
దేవుని కుమారుడు ఎవరు క్లియర్‌గా తెలుసు కాబట్టే, అక్కడ దేవుని కుమారుడా అని సంబోధించడం అనేది చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. ఇప్పుడు ఈ యొక్క సాతాను చూస్తే మరికి దేవునికి విరోధంగా ఈ యొక్క సాతాను తన యొక్క కార్యాలనేది చేయడం చూడగలుగుతున్నాము. అదేవిధంగా యేసుక్రీస్తుకి విరోధంగా కార్యాలు అంటే యేసుక్రీస్తుతో పాటు సమంగా ఉండేంతలాగా తన్ను తాను హెచ్చించుకోవాలని ప్రయత్నం చేశాడు. ఆ యొక్క ఆలోచన మనసులో అసూయ కలిగిందనే చూడగలుగుతాము. అదే విధంగా యేసుక్రీస్తుతో పాటు సంఘముగా ఇక 1,44,000 మందిగా ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుండి రాజులుగా ఈ యొక్క మూడవ ప్రపంచం అంటే క్రీస్తు యొక్క రాజ్యం 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి నమ్మకమైన వారిగా ఉండే సంఘాన్ని కూడక ఈ యొక్క అంటే ఈ యొక్క పిలుపులో వచ్చిన మనకి కూడా ఈ యొక్క సాతాను విరోధంగా కార్యాలు చేస్తున్నాడు. మరి అంతేనా అంటే ఈ యొక్క ప్రపంచం మొత్తానికి కూడా ఈ యొక్క సాతాను దేవుని చిత్తానికి విరోధంగానే, దేవుని యొక్క ప్రేమను తెలియనివ్వకుండానే తన యొక్క వశంలో ఈ యొక్క సాతాను ఉంచుకునేలాగా ప్రపంచం మొత్తాన్ని మోసపరుస్తున్నాడనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. దేవుడు యేసుక్రీస్తు తన యొక్క మొదటి రాకడలో చూస్తే దాసుని యొక్క రూపం తీసుకొని దేవుని యొక్క చిత్తాన్ని తన యొక్క పూర్ణ మనస్సుతో చేశాడు. తద్వారా తనకు తానుగానే పూర్తిగా బలిగా అర్పించుకున్నాడు ప్రియమైన సహోదరులారా. కాబట్టి దానికి తగిన ఘనత, మహిమ అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క పునరుద్ధానంలో పొందుకున్నాడనేది చూడగలుగుతున్నాం. కానీ అదే సాతాను ఇక్కడ గర్వముతో ఇప్పటికీ అలానే ఉన్నాడు కాబట్టి మొదటి నుంచి ఇప్పటికీ దేవునికి విరోధంగానే అనేక కార్యాలనేది ఇక ప్రపంచంలో చేస్తుండడం అనేది చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. మరి ఈ యొక్క ఇదే సాతాను గురించే మరి ఆల్రెడీ మనం చూసిన విషయం ఒక వచనం యోర్మీయులకు రాసిన పత్రిక 16, 20 వచనంలో మనం ఇక్కడ చూస్తే ఆ యొక్క సాతానుని మన యొక్క కాళ్ళ కింద చితక తొక్కిస్తున్నారు ఎవరు? సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును. కాబట్టి ఇటువంటి సాతాను అనేక విధాలుగా తంత్రాలు కలిగిన వాడు, ఎంతో వైభవంగా క్రియేట్ చేయబడినవాడు, సృష్టించబడినవాడు. ఈ యొక్క సాతాను దేవుని యొక్క కృపను బట్టి మన యొక్క యేసుక్రీస్తు యొక్క కృపను మనకు తోడై ఉండి ఆయన యొక్క సత్యాలు మనకు బోధిస్తూ, మనకు తెలియపరుస్తూ, మన యొక్క కాళ్ళ కింద యొక్క సాతానును శీఘ్రముగా చాలా త్వరగా మనల్ని తొక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన సహోదరులారా. కాబట్టి మనము ఈ యొక్క సాతాను సంబంధమైన ఈ యొక్క తంత్రములకు మనం లోబడకుండా శరీరేచ్ఛ, లోకేచ్ఛ, సాతానేచ్ఛ ఈ వివిధ రకాల ఆశలకు మనము లోబడకుండా ఏ విధంగా మనము సాతానికి ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకుండా మనము జీవించగలిగితే ఈ యొక్క పిలుపులో ఖచ్చితంగా మన యొక్క పాదాల కింద సాతానుని దేవుడు ఇక్కడ చితక తొక్కించగలడు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఇంతవరకు ఎవరి యొక్క సాతాను ఎవరి ద్వారా సృష్టించబడ్డాడు, ఎలా సృష్టించబడ్డాడు, ఎలా సాతానుగా అయ్యాడు, అతని యొక్క తంత్రాలు ఏమిటి అనే యొక్క ప్రశ్నలకు మనం సమాధానాలు చూసాము. ఇప్పుడు ఇక్కడ ప్రియమైన సహోదరులారా, చివరి ప్రశ్న చూడడానికి ముందుగా మరి ఇంతలాగా ఈ యొక్క సాతాను ఉంటే మరి దేవుడు మరి ముందే ఎందుకు ఈ యొక్క సాతానుని నాశనం చేయలేదు? మరి సాతానుగా రానివ్వకుండా చేసుండొచ్చు కదా! అనే యొక్క ప్రశ్న అనేది మనకు రానే వస్తుంది. మరి ఇదే విషయాన్ని మనం ఆదాము విషయంలో కూడా మనం ధ్యానించాము. మొదటి ప్రపంచంలో కూడా ఆదాము తప్పు చేస్తాడని దేవుడు తెలిసే ఎందుకు అనుమతించాడు అనంటే ఖచ్చితంగా ఆయనకు దానికి తగిన ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టే దేవుడు ఆదాముని అక్కడ ఆయన తీసివేయకుండా ఆ విధంగా జరిపించాడు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇక్కడ ఇదే విషయంలో ఇక లూసిఫర్ విషయంలో కూడా సాతాను ఈ విధంగా విరోధంగా కార్యాలు చేస్తాడని తెలిసినప్పటికీ ఎందుకు అతన్ని నాశనం చేయలేదంటే దేవుడు భీతి గలవాడు, ప్రేమ గలవాడు కాబట్టే మొదట్లోనే నాశనం చేయలేదు ఈ యొక్క సాతానుని. ఒకవేళ నాశనం చేసుంటే సాతాను యొక్క కార్యాలు మనకు తెలిసేవా ఈ దినము? వీటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునే వాళ్ళమా? మనకు మంచి చెడుల యొక్క అనుభవాలనేది మనకు వచ్చేవా అంటే ఖచ్చితంగా లేదు ప్రియమైన సహోదరులారా. మరి అటువంటి ఎక్స్‌పీరియన్సెస్ మనకు వచ్చి మరి మంచి ఏంటి, చెడు ఏంటి తెలుసుకొని మన మంచి మార్గంలో దేవునికి లోబడి జీవించాలని అనుకుంటే మరి సాతాను అతను ఉండాలి. అతనికి సంబంధమైన కార్యాలు జరగాలి. కాబట్టే మనము ఖచ్చితంగా వాటన్నిటి గురించి తెలుసుకొని
దేవునికి లోబడి ఈ యొక్క మంచి మార్గంలో, ఈ యొక్క ఇరుకైన మార్గంలో మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి, అప్పుడు మొదట్లోనే సాతానుని నాశనం చేయలేదు. మరి అతని ముగింపు ఏమిటి? ఎలా ఉంటుంది? అనేది మనం ఇప్పుడు చివరగా ధ్యానిస్తే, అతని యొక్క ముగింపు అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వెయ్యేళ్ల పరిపాలనలో ఉంటుంది. ఆ యొక్క వెయ్యేళ్ల పరిపాలనలోనే సంఘం కూడా ఈ యొక్క పరిపాలనకి తయారైపోయి, సిద్ధపడి వధువుగా చేరుకుంటుంది. ఆయనతో పాటు మన ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు తన యొక్క సింహాసనం మీద ఈ యొక్క 1,44,000 మంది కూడా పరిపాలన చేస్తారు. ఆ యొక్క కాలంలోని యొక్క సాతానికి ముగింపు ఉంటుంది ప్రియమైన సహోదరులారా. మరి ఎలా ఇతని యొక్క ముగింపు ఉంటుంది? ఎప్పుడు ఉంటుందో చూసాము వేయేళ్ల పరిపాలన. ఆ యొక్క వేయేళ్ల పరిపాలనలో ఎలా ఉండబోతుందనే దాన్ని కూడా మనం ధ్యానిద్దాము. ప్రకటన 20వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఈ యొక్క దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. ఎవరు చూస్తున్నారు? యోహాను. ఇక్కడ అపోస్తలుడైన యోహాను ఇక్కడ చూస్తున్నాడు. పెద్ద సంకెళ్ళు అగాధము యొక్క తాళపు చెవి. సంకెళ్ళు తాళపు చెవి పట్టుకొని ఒక దేవదూత పరలోకం నుంచి దిగి వచ్చడం అనేది చూడగలుగుతున్నాం. తర్వాత 2, 3 వచనాల్లో అతడు ఎవరు? ఆ యొక్క దేవదూత ఆది సర్పమును అనగా అపవాదియు సాతానునను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. ఇక్కడ చూస్తే ఆ యొక్క దేవదూత పెద్ద సంఖ్యలతో తాళపు చెవితో వచ్చి ఈ యొక్క సాతానుని ఇక్కడ చూస్తే సాతానుని చాలా విశదీకరించారు. ఆది సర్పం అనగా అపవాది సాతాను అతనే ఘట సర్పమును అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. అవి ఇంకా ఈ యొక్క వచనం అనేది చాలా పెద్ద స్టడీగా మనం ధ్యానించగలం ప్రియమైన సహోదరులారా. ఇప్పుడు దీని గురించి సింపుల్‌గా దేవుని చిత్తమైతే రానున్న దినములు మనం ధ్యానిద్దాము. ఇప్పుడైతే ఇది సాతాను గురించి అనేది తీసుకోండి. ఈ యొక్క సాతానుని పట్టుకొని ఎవరు? ఆ దేవదూత పట్టుకొని 1000 ఏళ్ళు వాడిని బంధించి దేంతో? ఆ సంఖ్యలతో బంధించి అగాధంలో పడవేసి తర్వాత 1000 సంవత్సరాలు గడిచేంత వరకు వానిని ఇంకెవరిని ఎందుకంటే బంధించేస్తాడు కాబట్టి ఇంకెవరిని ఆ సాతాను మోసపరచలేడు. అదే మనము 1000 ఏళ్ల పరిపాలనలో ఆ యొక్క సువార్త కూడా మూడో ప్రపంచం అనే యొక్క పాఠంలో కూడా మొట్టమొదటి మనం ఇంట్రడక్షన్ పాఠంలో కూడా మనము ఆ యొక్క రాజ్యం ఎలా ఉంటుందో అనేది మనం చూసాము. కాబట్టి అక్కడ సాతాను యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ అనేది వాని యొక్క ప్రేరేపణ అనేది ఉండనే ఉండదు. కాబట్టి అక్కడ అంతా నీతి అనేది ఆ యొక్క రాజ్యంలో నివాసం చేస్తుంది. కాబట్టి బంధించి అగాధంలో పడవేసి ఆ యొక్క అగాధంను మూసి దానికి ముద్ర వేస్తాడు. ఈ విధంగా ఈ యొక్క సాతానుని యొక్క అంతం అనేది ఇక్కడ ఉంటుంది ప్రియమైన సహోదరులారా. సో ఇలా జరిగిన తర్వాత మనం చూస్తే యెషయా 25వ అధ్యాయంలో 7వ వచనంలో ఎలా ఉంటుంది ఆ యొక్క కాలంలో, ఆ యొక్క రాజ్యంలో అంటే మనందరికీ తెలిసిందే. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. పర్వతం అంటే రాజ్యానికి సూచనగా చూసాము. ఈ యొక్క రాజ్యంలో అంటే ఈ యొక్క క్రీస్తు యొక్క రాజ్యంలో ఇంతవరకు మరణము, ఈ యొక్క పాపము, దాని యొక్క ఫలమైన అనేక విషయాలు, ఈ యొక్క చెడు అనేది, ఆ యొక్క ముసుగు అనేది ఆయన తీసివేస్తాడు. వాటి నుంచి మనకు ప్రతి ఒక్కరికి విడుదల ఆయన యొక్క రాజ్యంలో ఉంటుందనేది మనం ఇక్కడ చూడగలం. ఎంతలాగా అంటే యెషయా 11వ అధ్యాయం 9వ వచనంలో పరిశుద్ధ పర్వతమంతటను ఏ మృగము హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండియున్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఈ యొక్క సముద్రంలో నీళ్లు ఎంతలాగా నిండియుంటాయో అంతలాగా యెహోవాను గురించిన, దేవుని గురించిన జ్ఞానముతో ఈ యొక్క ప్రపంచం మొత్తము నిండి ఉంటుంది ప్రియమైన సహోదరులారా. ఆలోచించండి. మరి అలాంటప్పుడు ఎవడైనా ఎవడికి కీడు చేయాలనుకుంటాడా? ఏ మృగము హాని చేయగలుగుతా? ఖచ్చితంగా చేయలేదు. నాశనం అనేది ఉండగలుగుతుందా? ఖచ్చితంగా లేనే లేదనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. మరి ఇటువంటి సమయంలో ఎందుకంటే 1000 సంవత్సరాలే అతనిని బంధిస్తున్నాడు. మరి 1000 సంవత్సరాలలో మరి ఇటువంటి మంచి దినములనేది ఉంటాయి. మరి తర్వాత ఏమవుతుంది? ప్రకటన 20వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అటు పిమ్మట వాడు కొంచెం కాలము బడవలెను. ఎవడు?
ఇక సాతాను 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత కొంతకాలము తిరిగి ఆ యొక్క సంఖ్యలనేది విడవబడతాయి ప్రియమైన సహోదరులారా. ఆ యొక్క 1000 సంవత్సరాలు గడిచేంత వరకు మోసపుచ్చకుండా ఉంటాడు. కానీ 1000 సంవత్సరాల తరువాత కొంచెం కాలం విడవబడతాడు. అంటే అక్కడ తిరిగి సాతాను మోసపరచబడే ఛాన్స్ అనేది వస్తుంది. వచనాన్ని ధ్యానిస్తే ఇంకొక వచనం ప్రకటన 20వ అధ్యాయం 7వ వచనంలో 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడతాడు. సో 1000 సంవత్సరాల వరకు నీతి నివాసం చేస్తుంది. ఆ తర్వాత ఆ కాలంలో సాతాను యొక్క ఇన్‌ఫ్లూయెన్సే ఉండదు. కానీ కొంతకాలం 1000 సంవత్సరాల తర్వాత విడిపింపబడతాడు. ఏం జరుగుతుంది ఆ యొక్క సమయంలో విడిపించిన తర్వాత అంటే సాతాను తిరిగి తను ప్రేరేపించడానికి, ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మరి అంతవరకు ఎంతోమంది అన్ లక్షలాది మంది ప్రతి ఒక్కరూ తిరిగి పునరుద్ధానంతో వచ్చి కోటాను కోట్ల మందులు అందరూ నీతిగా నివాసం చేస్తున్న ఈ యొక్క సమయంలో తిరిగి ఈ యొక్క సాతానికి కొంతమంది ప్రేరేపింపబడిన వారిగా తిరిగి దుష్టులుగా మారే అవకాశం అనేది ఉంది ప్రియమైన సహోదరులారా. వారి గురించే మనం ధ్యానించగలము. యెషయా 26వ అధ్యాయం 10వ వచనంలో దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహత్యమును ఆలోచింపక అన్యాయం చేయుదురు. ఆ 1000 సంవత్సరాలు సాతాను యొక్క ఇన్‌ఫ్లూయెన్సే లేకుండా నీతిగల రాజ్యంలో వాళ్ళు ఉంటారు. అంటే ధర్మక్షేత్రంలో నివసించినను ఆ యొక్క పరిపాలనలో ఆ యొక్క నీతి నివాసం చేసిన ఆ యొక్క రాజ్యంలో వాళ్ళు నివసించినప్పటికీ దేవుడు వారికి దయ చూపినప్పటికీ అంటే ప్రతి ఒక్కరికి తిరిగి రెండవ అవకాశం అనేది వారందరికీ మనుషులందరికీ ఇవ్వబడుతుంది. మరణం నుంచి తిరిగి లేపబడి వారందరికీ నీతి, సత్యం ఏంటనేది బోధించబడి తిరిగి వారిని వారు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం అనేది ఈ నీతిగల రాజ్యంలో ఇవ్వబడతది. అంతటి మహత్యం అనేది అక్కడ యెహోవా దేవుడు అక్కడ వారికి ఇవ్వబడతాడు. అయినప్పటికీ ఆ యొక్క మహత్యమును ఆలోచింపకుండా సాతాను విడిపించిన ఈ యొక్క కొంతకాలంలో ప్రియమైన సహోదరులారా తిరిగి అన్యాయము చేయుదురు. దుష్టులు వారిని దుష్టులుగా ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే ఈ యొక్క చివరిలో సాతానికి కొంతమంది లోబడతారు అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. ఏమవుతుంది అనంటే యెషయా 14వ అధ్యాయం 10, 16, 17 వచనాలలో నిన్ను చూచువారును నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు. ఎవరిని? మరి ఆ సమయంలో నిన్ను చూచువారు ఎవరు అనంటే ఇక్కడ సాతాను గురించి నిదానించి చూచువారు మరి 1000 సంవత్సరాలు ఇంతవరకు ప్రతి ఒక్కరూ ఈ యొక్క సాతాను సంబంధమైన ఈ యొక్క ఫలితాన్ని మనందరము భరిస్తూ వస్తున్నాం. ప్రతి ఒక్కరం అలాంటి అనుభవాలనేది పొందుకుంటూ ఉన్నాం. ఎందుకంటే పాపం చేశాడు మొదటి మనిషి. తద్వారా మనందరం పాపం చేస్తున్నాము. తద్వారా మరణం మనందరికీ వస్తుంది. దాని యొక్క ప్రతిఫలాన్ని ఆ యొక్క అనుభవాలనేది మనం పొందుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు పొందుకోవడమే కాకుండా తర్వాత దేవుడు వీటన్నిటిని మనకు తొలగించి ఒక జ్ఞానం అంటే ఒక ఎక్స్‌పీరియన్సెస్ మనకిప్పుడుంది. తర్వాత రాజ్యంలో జ్ఞానాన్నిస్తాడు. ఈ 2 కలుసుకొని మనము దేవునికి లోబడాల్సింది పోయి కొంతమంది సాతానుకు తిరిగి లోబడతారు. మరి అప్పుడు అక్కడ ఈ యొక్క మిగిలిన వాళ్ళందరూ నిదానించి ఈ యొక్క సాతానుడిని చూస్తున్నారు. ఆ యొక్క ప్రపంచంలో చూస్తే ఏ విధంగా తలపోస్తున్నారనంటే భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? ఎవరు? లూసిఫర్. తాను తన యందు పాపం కనిపించినంత వరకు ఎంత యథార్థవంతునిగా ఉన్నాడో మరి అతనేనా ఇతను? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? పాపం చేసిన తర్వాత లోకాన్ని అడవిగా, పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? ఇక్కడ చూస్తే మరి కొంతమందిని ఇక్కడ తిరిగి నీతిగా నివాసం చేయనివ్వకుండా తిరిగి ఇన్‌ఫ్లూయెన్స్ చేసిన వాడు ఇతడేనా? అంటే ఇక్కడ దేవుని యొక్క నీతి గలవాడు కాబట్టి ఇక్కడ సాతానుకి విరోధంగా ప్రజలే ఇక్కడ సాక్ష్యాలనేది ఇస్తున్నారు ప్రియమైన సహోదరులారా. తద్వారా దేవుడు నీతి గలవాడు కాబట్టి అక్కడ సాక్ష్యాలు ప్రజలే చెబుతారు, ఇస్తారు. దానికి తగిన రీతిగా ఈ యొక్క సాతానికి అంతం అనేది ఉంటుంది. యెషయా 26వ అధ్యాయం 11వ వచనంలో మనం ఇక్కడ చూస్తే యెహోవా నీ హస్తం ఎత్తబడి ఉన్నది గాని జనులు దాన్ని చూడనొల్లరు. జనుల కొరకైన నీ యొక్క ఆసక్తిని
చూచి వారు సిగ్గుపడుదురు. నిశ్చయముగా అగ్ని నీ శత్రువును మింగివేయును. ఇక్కడ చూస్తే క్రీస్తు యొక్క వెయ్యేళ్ల పరిపాలన అనేది ఈ యొక్క మనుషులందరికీ తిరిగి జీవించడానికి, తిరిగి జీవాన్ని పొందుకొనడానికి ఒక అవకాశం అనేది అక్కడ దేవుడిస్తాడు. అయినప్పటికీ అంతటి గొప్ప అవకాశాన్ని, అంతటి గొప్ప ప్రభుత్వాన్ని కొంతమంది ప్రజలనేది గుర్తించరనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎందుకంటే అంతటి గొప్ప ఆసక్తిని మన పట్ల దేవుడిక్కడ కలిగి ఉన్నాడు. కాబట్టి రియలైజ్ అయిన వాళ్ళు ఏమవుతారంటే, మనం గడిచిన పాత జీవితాన్ని మనం చూసుకొని సిగ్గుపడతామనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. సిగ్గుపడిన వాళ్ళు ఖచ్చితంగా దాన్ని సరిచేసుకొని జీవిస్తారు. కానీ అలా లెక్క చేయని వాళ్ళు, దుర్మార్గులుగా ఉన్నవారు ఏమవుతారంటే, దేవునికి శత్రువులుగా ఉన్న వారిని అగ్ని అక్కడ మృంగివేస్తుంది. అంటే వారిని నాశనం చేయడం అనేది ఇక్కడ చూడగలుగుతున్నాము. మరి వారికేనా అంటే, ప్రకటన 20వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబవళ్ళు బాధింపబడుదురు. ఇక్కడ ముందున్న వచనాలలో మనం చూస్తే ఇక్కడ ప్రియమైన సహోదరులారా, ఆ మిగిలిన ఆ యొక్క 1000 పరిపాలన కాలంలో అనేక మంది నీతిగల వారిగా నివాసం చేయడానికి ఉంటారు. కానీ అటువంటి పరిస్థితులలో తిరిగి వారిని మోసపరచడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రయత్నం చేసినప్పటికీ కొంతమంది మాత్రమే అక్కడ లోబడతారనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆ లోబడిన వాళ్ళు మరి వీళ్ళు ఈ యొక్క సాతాను మొత్తము అక్కడ యుగయుగములు బాధింపబడుదురు. అంటే దానర్థం డిస్ట్రక్షన్ పూర్తిగా ఎవరైతే సాతానుతో పాటు మరి లోబడతారో సాతానికి తనతో పాటు చేతులు కలుపుతారో వాళ్ళందరూ పూర్తిగా నాశనం చేయబడతారు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. అదే రెండవ మరణం ఎవరికి? మనుషులకి అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ రెండవ మరణం గురించి అనేక విషయాలనే మనం ధ్యానించగలము. ఈ యొక్క ప్రకటనలో మనం చూసిన ఈ యొక్క వచనాలన్నది మనం ఒక విధముగా ఈ యొక్క పాఠానికి సంబంధమైన విధముగానే మనం చూస్తూ వచ్చాం ప్రియమైన సహోదరులారా. సాతానుకు సంబంధమైనదిగా ఈ యొక్క వచనాలనేది మనం ఇంకా చాలా విరివిగా అనేది చాలా డీప్‌గా మనం ధ్యానించగలము. దేవుని చిత్తం అయితే మనం రానున్న క్లాసెస్‌లో మనం ధ్యానించగలము. సో, ఈ విధంగా సాతానుకు తిరిగి లోబడే ఈ యొక్క 1000 పరిపాలన తర్వాత ఎవరైతే లోబడతారో వాళ్ళందరూ కూడా పూర్తిగా నాశనం చేయబడతారు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. లోబడిన వాళ్ళు అంటే దేవునికి లోబడి ఎవరైతే వారి యొక్క జీవితాలను మెరుగుపరుచుకొని దేవుని చిత్తానుసారంగా లోబడి జీవించగలుగుతారో వాళ్ళందరూ నిత్య జీవానికి ఉంటారు. యుగయుగములు నిత్య జీవాన్ని నిత్యము జీవించే విధంగా ఉంటారు. ఎందుకంటే అక్కడ ఇంకా మరణమనే ఉండదు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. సో, ఆ విధంగా ఇప్పుడు ఇదంతా తెలుసుకున్న మనము అంటే చిన్న పిల్లలారా, తండ్రిని మనం ఇప్పుడు ఎరిగి ఉన్నాము గనక ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నాము. ఎవరు ఆది నుంచి ఉన్నారు? ఇక సాతాను కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మొదటి సృష్టిగా ఇక్కడ ఈ యొక్క భూమికి పునాది వేయబడినప్పటి నుంచి కూడా ఈ యొక్క లూసిఫర్ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వాని గురించి మనం తెలుసుకున్నామా? ఖచ్చితంగా తెలుసుకున్నాము. ఎవరు వాడు? ఎవరు సృష్టించారు? ఎలా సృష్టించాడు? అతని యొక్క గుణలక్షణాలేంటి? ఏ విధంగా సాతానుగా అయ్యాడు? ఎటువంటి తంత్రాలనేది మనకు ఉపయోగిస్తున్నాడు? దేవునికి విరోధముగా కార్యాలు చేయడానికి అతని యొక్క ముగింపు ఏ విధంగా ఉంటుందనేది మనం అనేక విషయాలు చూస్తున్నాము. కాబట్టి మనము బలవంతులమే. వాడి యొక్క బలం, బలహీనతలన్నీ మనం తెలుసుకున్నాం. స్త్రీ సంతానం యొక్క పాఠంలో కూడా మనం చూసాము. ఎప్పుడైతే ఈ యొక్క సంతానం, ఈ శరీరం అనేది క్రీస్తు యొక్క శరీరం 1,44,000 మంది ముగించబడుతుందో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ యొక్క సాతానికి మరణం అనేది వస్తుంది. ఇందులో అది ఎలా వస్తుందనేది కూడా మనం ఇంకొంచెం అడ్వాన్స్‌డ్‌గా చూసామనేది చూడగలుగుతున్నాం. కాబట్టి మన యందు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం అనేది నిలవబడాలి. అలా నిలవబడితే ఖచ్చితంగా మనము దుష్టుని జయించగలమనేది ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. ఇక సాతాను ఎటువంటి విధముగా మనల్ని ప్రేరేపించి, మనల్ని దేవునికి విరోధంగా కార్యాలు చేయాలనే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా మనము లోబడము. మనం జయించగలమనేది ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. సో, ఆ విధంగా మన యొక్క శరీరాన్ని, మన ఈ యొక్క లోకాన్ని, ఈ యొక్క సాతాన్ని మనం జయించగలిగితే ఖచ్చితంగా జయించు వారికి మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక బహుమతి ఇస్తున్నారు. ఏంటి? ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండి, ఈ యొక్క వెయ్యేళ్లలో ఆయనతో పాటు రాజ్యం చేసే ఒక అవకాశాన్ని, పరలోకంలోకి వెళ్ళే అవకాశాన్ని
ఇస్తున్నాడనేది ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. కాబట్టి అంతటి గొప్ప పిలుపును అనుగ్రహించిన దేవునికి మనం కృతజ్ఞతలుగా ఉండి, దానికి తగిన రీతిగా మనందరం పరిగెత్తడానికి, మనందరికీ అవసరమైన శక్తిని, బలాన్ని విన్న ఈ యొక్క సత్య వచనాలను మన యొక్క హృదయంలో నిలుపుకొని, తగిన రీతిగా మనం జీవించడానికి అవసరమైన ఆయన యొక్క పరిశుద్ధాత్మ కృపను మనకు అనుగ్రహించి అనుదినము మనల్ని నడిపించునుగాక అని విశ్వసిస్తూ, తర్వాత మనం రానున్న వారం మనం ధ్యానించబోయే పాఠం నయమానుని 7 మునకలు అనే యొక్క పాఠాన్ని మనం ధ్యానించగలం. సిరియా సైన్యాధిపతి అయిన నయమాను అతనికి కుష్టు రోగం వచ్చినప్పుడు ఇజ్రాయేలు దేశంలోనికి వచ్చి అక్కడ దేవుని యొక్క ప్రవక్త అతనికిచ్చిన ఒక శుద్ధీకరణ విషయంలో 7 మునకలనేది యోర్దాను నదిలో మునగమంటాడు. ఆ యొక్క నదిలో మునగమనడంలో అందులో ఉన్న పాఠం ఏంటి? అది 7 మునకల తర్వాత అతను ఈ యొక్క కుష్టు రోగం నుంచి పరిశుద్ధుడవుతాడు, బాగుపడతాడు. ఆ యొక్క రోగం నుంచి క్యూర్ చేయబడతాడు. మరి అందులో మనకున్న పాఠం ఏంటి? మనం ఏ విధంగా మనం నడుచుకోవాలి అనేది మనం రానున్న వారం అనేది దేవుని చిత్తమైతే మనం ధ్యానించగలము. అంతవరకు మనందరికీ దేవుని యొక్క కృప తోడై ఉండి నడిపించి దీవించును గాక. ఆమేన్.